ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా ఆయన సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మనమందరము యథారీతిగా ఒక 2 నిమిషంల పాటు మన దేవుని వేడుకున్నాం. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడి మన ఆత్మీయ జీవితాలను బలపరిచి ఆయనకు సమీపంగా మనల్ని మార్చాలని, ఆయనలో నుండి మనల్ని తొలగిపోనివ్వక మన హృదయములను మనము ఆయనకు అప్పచెప్పుకుందాం. ఆయన మన త్రోసివేయకుండా ఆయన ఏర్పాట్లు మనల్ని ఉంచాలని ప్రభువుని వేడుకుందాం. అలానే సంఘంలో మనం సమాజంగా ఉన్నాం కనుక ప్రతి ఒక్కరి అవసరత కొరకు మనం ప్రార్థిద్దాం. మనం ఒకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉన్నామన్న విషయం మర్చిపోకూడదు. మన దేవుడు నిజమైన దేవుడై ఉన్నాడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఎన్నో సాక్ష్యాలతో దేవుడు మనకు ఆధారం చూపించాడని నమ్మి, నిజమైన దేవుడు ఉన్నందుకై మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నామని, ధన్యులమై ఉన్నామన్న విషయం మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనం ఇంకనూ పాపులమై ఉండగానే యేసు ప్రభు మన కొరకు చనిపోయాడని, మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడని, ఇది ఏ ఒక్కరు కూడా చేయని త్యాగం ఆయన చేసి ఉన్నాడని నమ్మి మనం దేవుణ్ణి మహిమపరుతాం. ప్రార్థనాపూర్వకంగా దేవుడిచ్చిన ఈ సమయాన్ని వాక్యం కొరకు మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, నిత్య నివాసి అయి ఉన్న మా గొప్ప దేవా, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి మీ జీవము గల మాటలను ధ్యానించుటకు చేరి ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ యొక్క ఉద్దేశంలో మేము గ్రహించుటకు మా మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. సమయానికి విచేసిన మీ బిడ్డలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తూ, ఇంకను రావాల్సిన మా ప్రియులు అనేక మంది ఉండగా సమయానికి చేరుకున్నట్టు కృప చూపమని ప్రార్థిస్తూ నా తండ్రి, ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతున్నారు, అనేక విషయాలు మాకు బయలుపరుస్తున్నారు నా తండ్రి. మా ఎడలో మీకున్న అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మరొకసారి మీకే మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, మిమ్మల్ని బహుగా హెచ్చిస్తూ మమ్మల్ని బహుగా తగ్గించుకొనొచ్చు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, నిర్గమకాండము 19వ అధ్యాయం ఈరోజు మనము ప్రారంభించుకోవాలి. నిర్గమకాండము 19. ఈ 19వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించే ముందు మోషే గారిని గురించి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత 19వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఇన్ని రోజులుగా మనం వింటున్న నిర్గమకాండంలో దేవుని ప్రజలతో దేవుని నివాసం అనే ఈ విషయాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం కనుక 10 తెగుళ్లను దేవుడు ఐగుప్తులోనికి పంపించి ఐగుప్తు దేవతలకు అన్నిటికీ ఆయన తీర్పు తీర్చి ఆయనే నిజమైన దేవుడు అని పరిచయం చేయడానికి ఆయన గొప్ప కార్యాలు చేశాడని మనం వింటూ వచ్చాం. వీటన్నిటినీ మోషే గారి ద్వారా దేవుడు జరిగించాడు. ఒకసారి వేగంగా మనము మోషే గారి గురించి కొన్ని మాటలు గతంలో చదువుకున్నవి మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం.
అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఒక్క నిమిషం సిస్టర్, ఒక్క నిమిషం. 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. మోషే గారి యొక్క వయస్సు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు తన సహోదరులను చూడడానికి వెళ్ళాడు. ఈ విషయాలు మనం ఎందుకు చూస్తున్నామంటే, ఇప్పుడు ఐగుప్తులో జరిగిన తెగుళ్ళు, మొదటి తెగుళ్ళు ఏంటి? నీటిని రక్తంగా మార్చడం. రెండవది కప్పలు. 3 పేలు. 4 పశువులు. 5 చర్మము పొక్కులుగా దద్దులు రావటం. 6 కరెక్టే చెప్పాము. 4 ఈగలు. కరెక్ట్. మళ్ళీ రిపీట్ చేద్దాం ఒకసారి. నంబర్ 1 నీటిని రక్తంగా మార్చటం. 2 కప్పలు. 3 పేలు. 4 ఈగలు. 5 ఐగుప్తీయుల పశువులు. 6 ఏంటిమా? దద్దులు, పొక్కులుగా దద్దులు రావటం. 7 వడగండ్లు, పిడుగులు. 8 మిడతలు. 9 చీకటి. 10 11 అది సూచక్రియ కాకపోయినా పోయి సముద్రంలో వేసేయడం వీళ్ళందరినీ తీసుకెళ్ళి. ఓకే, వెరీ గుడ్. మీరు బాగా జ్ఞాపకం ఉంచుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే ఈ 10 తెగుళ్ళు ఏవైతే విన్నామో ఎన్ని రోజుల వ్యవధిలో జరిగిండాలి? ఒక చిన్న రీసెర్చ్ చేద్దాం. ఎందుకంటే మన కీ పీపుల్ రావాలి, ఇంకా కొందరు వస్తూ ఉన్నారు. విఐపీస్ లేట్గా వస్తారుగా, అట్లా ఇది కూడా అంతే. వెరీ ఇంపార్టెంట్ పీపుల్ లేట్గా వస్తారు. నేను ఎప్పుడైనా లేట్గా వస్తే మళ్ళీ నన్ను ఎగతాళి చేయకండి ప్లీజ్. నేను మిమ్మల్ని మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు 7కి వస్తే బాగుంటుంది. ఆల్ రైట్. కండిషన్, డిస్క్లైమర్, డు నాట్ అప్లై దిస్ టు మీ అని. ఓకే, గుడ్. ఎన్ని రోజుల్లో జరిగిండొచ్చు? నీటిని రక్తంగా మార్చడం, కప్పలను పంపించడం, ధూళిని పేలుగా మార్చడం, ఈగలను పంపించడం. అయితే ప్రియులారా, ఒకసారి 78వ కీర్తన చూద్దాం. 78 కీర్తన. ఈగలు అంటే మన ముందు తిరిగే ఏదైనా స్వీట్ పడింది అనుకోండి, ఏదైనా షుగరో బెల్లమో పడితే ఈగలు వస్తాయి చూసారా? అలాంటి ఈగలు అని మాత్రం మీరు అనుకోకూడదు. ఎందుకంటే దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్, అధిక సమాచారం మనకు 78వ కీర్తనలో దొరుకుతుంది. 78, సామ్ నంబర్ 78లో 44 నుంచి ఐగుప్తులో జరిగిన ఈ 10 సూచక్రియల గురించి దేవుడు వివరిస్తాడు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను, వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను, ఆయన వారి మీదికి ఏ ఈగలు? జోరీగలను గుంపుగా విడిచెను. జోరీగలు అంటే ఎలా ఉంటాయి? కొంచెం పెద్దగా నల్లగా ఉండి శబ్దం చేసుకుంటూ తిరుగుతుంటాయి జోరీగలు. కాబట్టి నిర్గమకాండంలో ఈగలు అని చదువుకున్నప్పుడు వెంటనే మనకు ఏది రావాలి గుర్తు? సామ్ నంబర్ 78, 78వ కీర్తన గుర్తొచ్చి, జోరీగలను పంపించాడు అన్న విషయం గుర్తుండాలి. జోరీగలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి వాస్తవానికి. జోరీగలు, కందిరీగలు, ఇట్లాంటివన్నీ. ఈ 10 తెగుళ్ళు ఎన్ని రోజుల్లో జరిగిండొచ్చు? లేదా నెలల కొద్ది పడిందా? ఒక సూచక్రియ అంటే నీటిని రక్తంగా మార్చడం ఈ నెలలో చేసి, కప్పలను పంపించింది ఇంకొక నెలలో చేసి, ధూళిని పేలుగా మార్చడము మరొక నెలలోనో ఇంకొక వారంలోనో లేదా ఒక సంవత్సరం ఆగి చేశాడా? ఎన్ని రోజుల్లో చేసింటాడు? ఏమన్నారు సిస్టర్? ఎలా ఎన్ని రోజుల్లో జరిగిండొచ్చు అనేది మనం బైబిల్ ప్రకారంగా
ఒక చిన్న రీసెర్చ్ చేద్దాం, స్టడీ చేద్దాం. చాలా రోజులు పట్టిండొచ్చా లేదా తక్కువ రోజుల్లో పడిందా? ఒకరి అభిప్రాయం ప్రకారంగా తక్కువ రోజుల్లోనే జరిగిపోయింది అని సిస్టర్ గారు అంటున్నారు. లేదు, ఒక 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు గ్యాప్ ఉండొచ్చు, ఒకదాని నుండి ఇంకొక దానికి, ఒకదాని నుండి ఇంకో దానికి అనే అభిప్రాయం కూడా ఉండవచ్చు. చూద్దామా ఈ చిన్న రీసెర్చ్? 19లోకి అడుగుపెట్టే ముందు ఆ చిన్న రీసెర్చ్లో మనం సక్సెస్ అవ్వాలంటే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయానికి వెళ్ళాలి. అపోస్తుల కార్యములు 7. ఐగుప్తులో దేవుడు చేసిన ఈ సూచక్రియలు చాలా కాలం, ఒకటేమో 1 సంవత్సరం చేసి ఇంకొకటి ఇంకో సంవత్సరంలో చేసి అలా జరిగిందా? లేదా 1 నెలలో ఒక కార్యం చేసి ఇంకొక నెలలో ఇంకొక కార్యం చేసి ఇంకొక నెలలో ఇంకొక కార్యం చేసి అలా జరిగిందా? లేదా వెంటనే జరిగి ఉండవచ్చా? చాలా దగ్గరలో ఈరోజు ఇది జరిగి ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే, లేదా 5 రోజులకి ఇంకొకట, 3 రోజులకి ఒకట అనేది కూడా ఒక చిన్న రీసెర్చ్ చేస్తున్నాం. జాగ్రత్తగా విందాం. 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 23వ వచనంలో, అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన్న బుద్ధి పుట్టాను. ఎన్నేండ్ల వయసులో వెళ్ళాడు? అప్పుడు ఏం జరిగింది? ఐగుప్తీయుని చంపేశాడు. ఐగుప్తీయుని చంపగానే ఈ నోట ఆ నోట వార్త వెళ్ళి, ఫరో మా ఐగుప్తీయుని నువ్వు చంపేస్తావా అని మోషే గారిని చంపాలని పగబడతాడు. అలా ఫరో నన్ను చంపాలని చూస్తున్నాడని భయపడి మోషే గారు ఎక్కడికి పారిపోయారు? మిద్యాను అరణ్యంలోకి పారిపోయాడు. మిద్యాను అరణ్యంలోనికి మోషే గారు పారిపోయిన సమయానికి మోషే గారి వయసు ఎంత? 40 ఇయర్స్. తర్వాత మిద్యాను అరణ్యంలో నుండి ఆయన తిరిగి వచ్చి ఫరో ఎదుట నిలవబడతాడు. ఫరో ఎదుట నిలవబడినప్పుడు మోషే గారి వయసు ఎంతో కూడా బైబిల్ చెబుతుంది. అది కూడా చూద్దాం. నిర్గమకాండము 7వ అధ్యాయం. నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో, వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు. చాలు సిస్టర్. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు. అంటే 40కి ఇంకో 40 కలిపితే ఎంత అవుతుంది? ఇప్పుడు 80 ఏండ్ల వయసులో మోషే గారు ఫరోతో మాట్లాడాడు. మరి మోషే గారు జీవించిన కాలం, భూమి మీద మోషే గారు జీవించిన కాలం లెక్కేద్దాం. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 34 వచనం చెప్పే ముందు, ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిచారు? అదైతే అందరికి తెలుసు కదా. ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిచిన కాలం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు అరణ్యంలో నడుచుకుంటూ పోయేటప్పుడు ఆ 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలీలతో ప్రయాణం చేసింది ఎవరు? మోషే గారు. అంటే దేవుడు ప్రయాణం చేశాడు, మోషే గారిని నడిపించాడు. గుడ్. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 7వ వచనంలో మోషే చనిపోయినప్పుడు ఎన్నేండ్ల వాడు? 34వ అధ్యాయం 7వ వచనంలో మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. 120 సంవత్సరముల ఈడు గలవాడు అని అంటే 40 ఏండ్లకు మిథ్యానులోకి వెళ్ళిపోయాడు. నేను మిథాని అంటున్నాను. మిథాని దాటుకొని వచ్చాక ఇక్కడికి వచ్చేటప్పుడు మిథాని దాటుకొచ్చా, మిథాని గుర్తొస్తాను. మిథ్యాను అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఫరో దగ్గరికి వచ్చినప్పుడేమో 80 ఇయర్స్. ఆయన జీవించిన కాలం మొత్తం ఎంత? 120. అంటే అరణ్య ప్రయాణం మొత్తం జరిగిండేది 40 ఏండ్లు. అంటే సూచక క్రియలు జరిగే సమయంలో సూచక్రియలు, ఈ 10 సూచక్రియలు ఏవైతే జరిగాయో ఇవి చాలా దగ్గరగా జరిగిపోయి వదిలిపెడతావా చచ్చిపోతావా అన్నట్లు బెదిరించేశారు అన్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే 40 ఏండ్లకు పారిపోయాడు. ఇంకో 40 ఏండ్లు గొర్రెలు మేపుతూ వచ్చాడు. ఫరో దగ్గర నిలబడే సమయానికి 80 ఇయర్స్ వచ్చేసాయి. 80 ఏండ్లు. 80కి 40 కలిపితే ఎంత? ఇప్పుడు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే గారి వయసు ఎంత? 80. అరణ్యంలో నడిచింది ఎంత? 40. ఈ 80కి 40 కలిపితే ఎంత అయిపోయింది? మోషే గారు జీవించిన కాలం ఎంత? 120. 120 సంవత్సరాలు ఆయన బ్రతికారు అని అంటే ఫరోతో మాట్లాడిన సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనే
చాలా వేగంగా వెంటనే చాలా దేవుడు తక్కువ సమయంలోనే నెలలు తీసుకున్నాడా? సంవత్సరాలు అయితే తీసుకోలేదు. ఎందుకు? దేవుడు నెలలలో ఈ నెల మీకు మొదటిది అని చెప్పాడు. ఏ నెల? వారు బయలుదేరినటువంటి అబీబు నెల లేదా నీసాను నెల అనేది. అంటే అంతకుముందు ఈ సూచక్రియలు ఏవైతే జరిగాయో 9, నెల అనే పేరు ఎప్పుడు పెట్టాడు? జ్యేష్ఠ సంతానం చచ్చిపోయినప్పుడు చెప్పాడు. జ్యేష్ఠ సంతానం చనిపోతున్న రాత్రి చెప్పాడు, నెలలలో ఇది మీకు మొదటి నెల అని. అంటే జ్యేష్ఠ సంతానం చనిపోకముందే 9 జరిగిపోయాయిగా. 9 జరిగిపోయాయి అని అంటే ఇవి చాలా వేగంగానే త్వరగానే దేవుడు ఆలస్యం చేయకుండా ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చాడు. దేర్ఫోర్ ఈ 10 సూచక్రియలు ఏవైతే ఉన్నాయో ఇది ఈ నెలలో ఒకటి చేసి, తర్వాత నెలలో ఇంకొకటి చేసి, 3 నెలలు మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ 6వ నెలలో ఇంకొకటి చేసి అన్నట్లు కనపడట్లేదు. బికాస్ మోషే గారి వయసు అక్కడ ఫరోతో మాట్లాడినటువంటి సమయానికి 2 మ్యాచ్ అవ్వాలి. ఫరోతో మాట్లాడిన సమయానికి ఆయన వయసు 80 సంవత్సరాలు, ఆయన భూమి మీద జీవించిన కాలం 120 అన్నాడంటే 40 ఏండ్లు అరణ్య ప్రయాణం చేశారు. 80కి 40 కలిపితే 120 అయినప్పుడు మరి ఫరోతో మాట్లాడిన సమయానికి ఈ 10 సూచక్రియలు జరిగిన కాలం చాలా వేగంగానే. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? దేవుడు తీర్పు తీర్చడానికి ఆయన సింహాసనం మీద ఆసీనుడైతే ఆలస్యం చేయడు, ఆయన త్వరగానే రాబోతున్నాడు తీర్పు తీర్చుటకు అనేది మనకు అర్థం అవ్వాలి. దీన్ని ప్రత్యక్షంగా అర్థమయ్యేట్టుగా ఎలా వివరించాడు దేవుడు మనకు? పేతురు గారు రాసిన పత్రికల్లో 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చాలు సిస్టర్. కొందరు ఆలస్యమని అనుకుంటున్నారు కదా, ప్రభువు రాకడ ఆలస్యమవుతుందని. ఆయన ఆలస్యం ఏం చేయట్లేదు, ఆయన పని చాలా వేగంగానే జరుగుతుంది. మనమే అనుకుంటున్నాం చాలా ఆలస్యమవుతుందని. ఇంకా చెప్పాలంటే మోషే గారు అహరోను గారు పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, దేవుడు మనల్ని విమోచించడానికి వచ్చాడని. అలా ఇశ్రాయేలీయులు జీవించిన భూభాగం ఏదైంది, ఏ పేరు అని చెప్పుకున్నాం మనం? గోషేన్ అని చెప్పుకున్నాం. కానీ వారు బయలుదేరినప్పుడు ఏ ప్రాంతం నుంచి బయలుదేరారని చదువుకున్నాం మనం? నిర్గమకాండం 12లో రామసేసు నుండి సుక్కోతుకు. అంటే అక్కడ ఒక తెగులు జరుగుతూ ఉండగా దేవుడు మమ్మల్ని ఎలాగో విడిపించడానికి సిద్ధపడ్డాడు. అడుగులు ముందుకేసుకుంటూ కొంచెం ముందుకు వెళ్దాం పదండి అని. అప్పటికే వీళ్ళు కొంచెం ప్రయాణానికి అంతా సిద్ధపడుతున్నారేమో అని అనుకోవాలి. ఆల్రైట్ ప్రియులారా, ఇప్పుడు 19వ అధ్యాయానికి వద్దాం. ఇంతవరకు విన్న మ్యాటర్ ఏంటి? విన్న మ్యాటర్ అంతా ఒక సందర్భానికి సంబంధించి. దిస్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. మనం మాట్లాడింది, మనకు వచ్చిన ప్రశ్న ఏంటి? ఈ 10 సూచక్రియలు చాలా ఆలస్యంగా జరిగాయా, లేకపోతే ఒక నెలలో ఒకటి, 2వ నెల ఒకటి, అట్లా కొంచెం తక్కువ సమయంలో అయిందా, లేదా వేగంగా వెంటనే వేగంగా అంటే ఈరోజు ఒకటి చేసి దానికి భయపడి వీళ్ళు దెబ్బతిన్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 రోజులు, 4 రోజులు, వారమో ఏదైనా గ్యాప్ తీసుకొని మళ్ళీ వెంటనే జరిగిపోయిందేమో. ఎందుకంటే సంవత్సరాలలో మార్పు చేశాడు దేవుడు. నెలలలో ఇది మీకు మొదటి నెల అని. అంచేత ఈ 120 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో మోషే గారిది ఆలోచిస్తే ఈ 10 సూచక్రియలు తక్కువ కాలంలో జరిగించాడు. అంటే దేవుడు తక్కువ కాలంలోనే, వీరు అనుకొనని గడియలో, ఐగుప్తీయులు అనుకొనని గడియలో దేవుడు వారి మీద పడ్డాడు. అనుకున్నారా ఇశ్రాయేలులో దేవుడు వస్తాడు, మా దేవతలకు తీర్పు తీరుస్తాడని? అలా అనుకొనని గడియలో దేవుడు వారి మీదకి వచ్చి మొత్తం వారి యొక్క దేశాన్నే సర్వనాశనం చేసేసాడు పూర్తిగా. అనుకొనని సమయంలో జరిగింది. ప్రియులారా, ఇప్పుడు నిర్గమకాండం 19 మన వరుస క్రమం. 19వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నామంటే ఎన్నో భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. 3వ భాగం. మొదటి భాగం ఏంటి? దాసత్వం, 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు. 2వ భాగం ఏంటి? రక్షణ లేదా విమోచన, 7వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు. ఇప్పుడు 19వ అధ్యాయంకి వస్తున్నాం. 19 నుండి చివరి వరకు, 19 నుండి 40వ అధ్యాయం వరకు ప్రతిష్ఠించుట, ప్రత్యేకపరచుకొనుట, పరిశుద్ధపరచుట.
ఈ 3 పేర్లు వర్తిస్తాయి దీనికి 19 నుంచి 40 అధ్యాయం వరకు. ఎందుకు ఈ ప్రత్యేకించుట, పరిశుద్ధపరచుట మరియు ప్రతిష్ఠించుట అనే పేర్లు దీనికి వర్తిస్తాయో మనం ఈ 19 నుంచి చదివేటప్పుడు దేవుడు మనకు చాలా విషయాలు తెలియపరుస్తాడు. ఈరోజు 19లోకి వెళ్దాం. ఈ భాగంలో కూడా 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు, నేను గతంలో మన దాసత్వం అనే మొదటి భాగం చెప్పుకున్నప్పుడు ఈ 6 అధ్యాయాలను కూడా 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి 2 అధ్యాయాలకు ఏమని చెప్పుకున్నాం? మోషే గారి జననం. 3 నుంచి 6వ అధ్యాయం వరకు మోషే గారిని సిద్ధపరచుట. 7 నుంచి 10వ అధ్యాయం వరకు ఫరోతో తగు. 11 నుండి 15 వరకు ఇశ్రాయేలీయుల నిర్గమం. 16 నుంచి 18 వరకు సీనాయి పర్వత ప్రయాణం. అలా విభజన ఎలాగైతే జరిగిందో ఈ 19వ అధ్యాయం నుండి చివరి 40వ అధ్యాయం వరకు కూడా ఈ అధ్యాయాలను కొన్ని గ్రూప్స్గా మనం మారుస్తాం. మనమేం మార్చాం, అక్కడున్న విషయాలు అర్థం చేయించడానికి చేస్తున్న ప్రయత్నం. దేవుని మాట ఉన్నదంటే ఉన్నది, అలా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. అలా 19 నుండి 24వ అధ్యాయం వరకు మనం ఎన్నో భాగంలో ఉన్నాం? 3వ ప్రధాన భాగంలో ఉన్నాం. ఈ 3వ ప్రధాన భాగం ఏదైతే ఉందో, 3వ ప్రధాన భాగం అంటే ఏంటి? పరిశుద్ధపరచుట, ప్రత్యేకపరచుట, ప్రతిష్ఠించుట అనే ఈ 3వ ప్రధాన భాగాన్ని మళ్ళీ చిన్ని ఉపభాగాలుగా మనం విభజించుకుంటున్నాం మనకు అర్థం అవడానికి. ఆ ఉపభాగమే, మొదటి ఉపభాగమే ఈ 3వ ప్రధాన భాగంలో 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు. దీనిని నైతిక విలువలు, ఆజ్ఞలు, నైతిక విలువలు, ఆజ్ఞలు మరియు నైతిక విలువలు మరియు ఆజ్ఞలతో పాటుగా ధర్మశాస్త్రబద్ధమైన కట్టడలు. 19 నుంచి 24 వరకు నైతిక విలువలు మరియు ఆజ్ఞలు, ధర్మశాస్త్రబద్ధమైన కట్టడలు, ఆజ్ఞలు. ఆల్ రైట్, ఏం చెప్పాను? రెండో ధర్మశాస్త్రబద్ధమైన కట్టడలు, ధర్మశాస్త్రబద్ధమైన కట్టడలు, ఆజ్ఞలు. ఈ రోజు నుంచి కంప్లీట్గా మనం వేరే డిఫరెంట్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. 19 నుంచి 40 వరకు ఇంతవరకు మీరు విన్న మొదటి 18 అధ్యాయాలకు ఈ 19 నుండి 40వ అధ్యాయం వరకు ఉన్న డివిజన్ 50% ఒక పార్ట్ గురించి తెలియజేస్తుంటే, ఇంకా మిగిలిన 19 నుంచి 40 వరకు మరొక విషయంలో దేవుడు పని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అర్థం కావడానికి ఒక చిన్న విషయం చెప్తాను. ఐగుప్తుల నుండి ఎవరు బయటకు వచ్చారు? ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. వెరీ గుడ్. కానీ వారిలో నుండి బయటికి రానిదేంటి? క్వశ్చన్. అది కరెక్ట్. ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ వన్ మోర్ టైమ్. యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇంకొందరు క్యాచ్ చేయలేకపోతున్నారు. వారి కొరకు ప్రశ్న మరొకసారి. ఐగుప్తులో నుండి బయటికి వచ్చింది ఎవరు? ఇశ్రాయేలీయులలో నుండి బయటికి రానిదేంటి? ఐగుప్తులో ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి వారి హృదయంలో నుండి బయటికి రావట్లేదు. ఎందుకు? ఎలా చెప్పగలం? మొదటి సంఘటన, వీళ్ళు ప్రవర్తించిన తీరు మొదటి నుంచి చూస్తే, మోషే గారు, అహరోన్ గారు వెళ్ళి ఫరోతో మాట్లాడతారు. మా దేవుడు మమ్మల్ని రమ్మంటున్నాడు, వెళ్ళాలి అని. అప్పుడు ఫరో ఏం చేస్తాడు? మిమ్మల్ని పంపించేదే లేదు, మీరే ఇప్పుడు మొన్నటి వరకు గడ్డి ఇచ్చాను, ఇప్పుడు గడ్డి కూడా ఇవ్వను, మీరే తెచ్చుకోండి ఇటుకలు కాల్చడానికి అని అంటాడు. అవునా? అప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలందరూ తిరిగి వచ్చి మోషే గారి మీద, అహరోన్ గారి మీద, మీరు చాలా ఉత్తమమైన పని చేశారంటారా? మీరు ఫరోకు ఖడ్గం ఇచ్చారు మమ్మల్ని చంపాలని. అలా దేవుడు ఉన్నాడు అన్న విషయం వారు గుర్తుపట్టలేదు అక్కడ. సరే, గొప్ప గొప్ప సూచక్రియలు అన్నీ చేసిన తర్వాత, ఆ రోజు జ్యేష్ఠ సంతానం హతమార్చబడిన తర్వాత అందరూ బయలుదేరుతారు, సముద్రం దగ్గరకు చేరుకుంటారు.
వెనుకల సైన్యం వస్తుంది. అప్పుడు మోషే గారి దగ్గరకు వచ్చి వీళ్ళు అన్న మాట ఏంటి? ఐగుప్తులో సమాధులు లేవని ఈ సముద్రం దగ్గర తీసుకొచ్చావా అని అంటారు. బయటికి వస్తున్నారు ఐగుప్తులో నుండి, కానీ మనసంతా దేని మీద ఉంది? ఐగుప్తులో ఉన్న సమాధులే మాకు ఇష్టం అంటున్నారు అక్కడ. కానీ వారి పూర్వీకుడు ఒక ఆయన వీరిని ఎవరైతే ఐగుప్తుకు రమ్మని పిలిచాడో ఆయన మాత్రం ఒక కోరిక కోరాడు. మన దేవుడు నిశ్చయముగా రానే వస్తాడు, అప్పుడు మీరు నా ఎముకలను కూడా తీసుకెళ్ళిపోండి అన్నాడు. అంటే యోసేపు గారి యొక్క మనస్సు నన్ను ఇక్కడ సమాధిలో కూడా పెట్టకండి, తీసుకెళ్ళిపోండి అంటున్నాడు యోసేపు గారు. అంటాడా? చూద్దాం. అదే ఆదికాండంలో 50వ అధ్యాయంలో యోసేపు గారి విశ్వాసం ఎక్కడ, ఈ ఇశ్రాయేలీయుల విశ్వాసం ఎక్కడుంది? చాలా గొప్ప విషయాలు దేవుడు ఈ నిర్గమకాండం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆదికాండం 50వ అధ్యాయంలో 25వ వచనం మీరు చూస్తే, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. అంటే యోసేపు గారికి నేను చచ్చిపోయినా నా శవాన్ని కూడా ఈ ఐగుప్తులో పెట్టకండి, నన్ను ఇక్కడ ఈ సమాధుల్లో పెట్టడానికి కూడా నాకు ఇష్టం లేదు, తీసుకెళ్ళిపోండి నా ఎముకలను అంటున్నాడు యోసేపు గారు. అదే నిర్గమకాండం కొంచెం ముందుకు వచ్చి నిర్గమకాండంలో 14వ అధ్యాయం చూస్తే ఎక్కడ సమాధులు ఉండాలని వీరు మనసు కనబడుతోంది ఇక్కడ. 11వ వచనంలో ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వెనుకల సైన్యాన్ని చూసి ఆ ఇశ్రాయేలు అంటున్న మాట, అంతటా వారు మోషేతో 14వ అధ్యాయం 11వ వచనం, అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్ము రప్పించుతివా? ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులో చచ్చిపోయి అక్కడ సమాధి చేయబడ్డం మేలు కదా అని ఏ దేశంలో వారి సమాధులు ఉండాలని ఇష్టపడుతున్నారు? అసలు ఈ దేశంలో సమాధే పెట్టకండి, నాది తీసుకెళ్ళిపోండి నా ఎముకలను అని ఒక మహాభక్తుడు కోరుకుంటున్నాడు. నా ఎముకలు కూడా ఇక్కడ విడిచిపెట్టకండి, తీసుకెళ్ళిపోండి అంటున్నాడు యోసేపు గారు. అంటే యోసేపు గారి మనసంతా దేని మీద ఉంది? దేవుడు చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు, ఆయన ఇచ్చే వాగ్దాన దేశానికి నన్ను తీసుకెళ్ళిపోండి అంటున్నాడు అక్కడ. కానీ ఇక్కడున్న ఇశ్రాయేలు మాత్రం వారి గురి వాగ్దాన దేశం మీద లేదు, కానీ వచ్చి తాత్కాలికంగా స్థిరపడిన ఐగుప్తు మీద ఉంది. ఇశ్రాయేలులకు వాగ్దాన దేశం మీద గురి లేదు. దేని మీద మనసు కనబడుతుంది? తాత్కాలికంగా వచ్చిన స్థిరపడిన ఆ ఐగుప్తు మీద ఉంది ధ్యాస అంతా. ఇలా 3 సార్లు అన్నాం అనుకోండి, ఆ పేరులో ఇది ఇశ్రాయేలుది కాదా, మాదా ఇది, అందుకే భూమి మీద మాకు ఇది లేదే అది లేదే ఇది ఉంటే బాగుంటుంటనే అని ఎప్పుడూ భూమి మీదనే మన గురించి ఆలోచిస్తూ ఉంటాం. భూమి మీద సంభవించే వాటి గురించి ఆలోచిస్తూ దేన్ని మర్చిపోతుంటాం? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని ఫిలిప్పీ పత్రికలో రాయబడింది చూసారా? వారి యొక్క మనస్సు ఎలాగైతే ఐగుప్తు మీద ఉందో మన మనస్సు దేని మీద ఉంది? ఈ భూలోకం మీద ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది. చాలా సిస్టర్, మన పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్, నాట్ ఆన్ ది ఎర్త్. భూలోకంలో లేదు, ఎందుకంటే ఇది తాత్కాలికమైన లోకం. ఐగుప్తులో మీరు 400 సంవత్సరాలు ఉంటారు, ఆ తర్వాత తీసుకొస్తాను మిమ్మల్ని అని దేవుడు ఏనాడో అబ్రహాం గారికి చెప్పాడు. అంటే ఈ 400 సంవత్సరాలు ఉండబోయే ఐగుప్తు దేశం వీరి శాశ్వతమైన దేశమా? కాదుగా, తాత్కాలికమైన దేశం. వారి మనసు ఎలాగైతే దాని మీద ఉందో ఈ భూమి మీదకి వచ్చిన మనం కూడా భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచచ్చు, పర సంబంధమైన వాటి విషయంలో మన ధ్యాస ఉంచకుండా తప్పు చేస్తుంటాం. సరే, ఇప్పుడు మనకు వచ్చిన ప్రశ్న ఏంటి? ఐగుప్తులో నుండి అయితే ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు, ఇశ్రాయేలీయులలో నుండి మాత్రం ఐగుప్తు బయటికి వెళ్ళిపోలేదు.
అంటే ఇప్పుడు దేని మీద దేవుడు పని చేయాలి? మొదటేమో ఐగుప్తులో నుండి వీరిని బయటికి తీసుకురావాలి. రెండవ పని, వీరిలో నుండి ఐగుప్తును బయటికి తీయాలి. నిర్గమకాండం యొక్క విభజన ఎలా ఉందంటే, మొదటి అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు వీరిని ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని వచ్చే పని. 19 నుంచి చివరి అధ్యాయమైన 40వ అధ్యాయం వరకు వీరిలో నుండి ఐగుప్తుని తీయాలి. ఇది ప్రాజెక్ట్ దేవుడు పనిచేస్తున్నది. మీకు జర్నీ కాంటాక్ట్ సెట్ చేసేసారు. ఈరోజు దేవుని ప్రజలతో దేవుని నివాసం అనే ఈ 40 రోజుల ఈ ప్రయాణం ఎలా సాగుతుంది అని అంటే, సగం ప్రయాణం జరిగింది. ఈ సగం ప్రయాణంలో ఇశ్రాయేలీలు ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు. మిగిలిన సగ ప్రయాణం పూర్తవలేదు. కారణం, వీరిలో నుండి ఐగుప్తు వెళ్ళిపోలేదు. సరే, ఎర్ర సముద్రం దాటుకున్నారు, చక్కగా పాటలు పాడారు, సంతోషించారు. కొంచెం దూరం పోయిన తర్వాత వాళ్ళు అంటున్న మాట 16వ అధ్యాయంలో ఏమంటున్నారు? మేము ఐగుప్తులో ఉండి మాంసం వండుకుని కుండల యొద్ద కూర్చుంటే ఆ జీవితమే వేరబ్బా, అబ్బా ఆ జీవితం చాలా గొప్పది అనుకుంటున్నారు. వారి హృదయం అంతా ద లైఫ్ ఇన్ ఈజిప్ట్ వాజ్ అమేజింగ్, చాలా అద్భుతంగా ఉంది ఐగుప్తులో జీవితం. ఇలా పదే పదే వీరి నోట ఏ పదం అయితే రాకూడదో ఆ పదం వస్తుంది. ఏమిటి ఆ పదం? 16వ అధ్యాయం నిర్గమకాండంలో 3వ వచనంలో, ఇశ్రాయేలీలు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. అయిపోయిందా? ఆ తర్వాత 17వ అధ్యాయంలో వీరు దేవుని శోధించారట. ఆ బండలో నుండి నీళ్ళు ఇచ్చినప్పుడు, నీళ్ళిచ్చిన ఆ స్థలంలో వారు పెట్టుకున్న పేరే మస్సా అని, మెరీబా అని పేరు పెట్టుకున్నారు. వారికి ఏం సందేహం వచ్చింది, ఏం డౌట్ వచ్చింది? అసలు దేవుడు ఉంటే మాకు ఈ నీళ్ళు లేకుండా ఎందుకు చేస్తాడు, దేవుడు ఉన్నాడా అనే డౌట్ వచ్చేసింది అక్కడ. రోజు ఇదే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం మనం. వీరికి ఉన్న సమస్య ఏంటంటే, దేవుని చేత నడిపించబడ్డారు కానీ దేవుడు వారి మధ్యలో ఉన్నాడన్న విషయం గుర్తుపట్టలేకపోయారు వీళ్ళు. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు అన్న విషయం గుర్తుపట్టకపోవడం వల్లనే ఐగుప్తే బాగుందని అనుకుంటున్నారు ప్రతిసారి. దేర్ఫోర్, అందుచేత ఈ రోజు నుండి మనం ప్రారంభించుకునే 19వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు దేవుడు చేస్తున్న మరో పోరాటమే ఇశ్రాయేలీయులలో నుండి ఐగుప్తును బయటికి తీయాలి. అది సందర్భం ఇది. మొదటి అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను బయటికి తీయాలి. 19వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు ఇశ్రాయేలులో నుండి ఐగుప్తును బయటికి తీయాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇది వింటుంటే చాలా బాగుంది అనిపిస్తుండొచ్చు, కానీ సమస్య ఆనాడు వారిలో ఉంది, జరిగిపోయింది, చరిత్ర హిస్టరీ అయిపోయింది. సమస్య మనకు తెలియజేస్తూ, నాయన సమస్య ఇప్పుడు అక్కడ లేదు, నీ మాటలు వింటున్న వారిలో కూడా ఉండొచ్చు, లేకపోతే ఈ లైవ్ ద్వారా వింటున్నారు, యూట్యూబ్ ద్వారా వింటున్నారు, ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో కూడా ఈ సమస్య ఉంది. ఎలాంటిదో చెప్తాను వినండి. క్రైస్తవులుగా చేయబడిన తర్వాత కూడా, అంటే క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత కూడా, ఆయన రాజ్యంలో చేర్చబడిన తర్వాత కూడా ఇంకా మన హృదయాల్లో కొన్ని పాత అలవాట్లు అలానే మిగిలిపోయి ఉంటాయి. కొన్ని పాత అలవాట్లు అలా మిగిలిపోయి ఉంటాయి. వీళ్ళు ఎలాగైతే పదే పదే ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా, ఐగుప్తులో మాంసం లేదని మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో తీసుకొచ్చి ఇక్కడ మాంసం లేకుండా చేసావా, పదే పదే వీరు దేని గురించి మాట్లాడుతున్నారంటే మాకు ఐగుప్తు సో బెటర్ అంటున్నారు. ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు, కానీ హృదయంలో నుండి ఐగుప్తు వెళ్ళిపోలేదు. అలానే బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రాచీన
స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావంతో ప్రవేశించామని ఆ రోజు దేవునికి మాటిస్తాం. కానీ ప్రభువును అంగీకరించి నువ్వు మారిన తర్వాత కూడా కొన్ని విడిచిపెట్టి వచ్చిన పద్ధతుల గురించి మనం ఇంకా తిరిగి రిపీట్ చేసుకుంటూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిలో ఒక ఎగ్జాంపుల్, క్రైస్తవ కుటుంబాల్లోనే ఒక వివాహం గురించి ఏర్పాట్లు చేశారనుకోండి. ఎప్పుడు చేసుకోవద్దని చెప్తారు? ఇప్పుడు ఈ 40 రోజుల కాలంలో గుడ్ ఫ్రైడే ముందు శ్రమల దినాలు కదండి, శ్రమల దినాల్లో వివాహాలు చేసుకోవద్దు కదా అని వస్తారు. అప్పుడు నేను అడుగుతాను ప్రశ్న, బైబిల్లో ఉంటే చేయండి, బైబిల్లో లేకపోతే చేయకండి. అప్పుడు వీళ్ళు వచనం చూపించాలి ఎక్కడుందో. శ్రమల దినాలు ఉన్నాయి కనుక మీ ఇళ్లలో వివాహాలు జరగకూడదు అని ఎక్కడ చూపిస్తారు? ఉండదు. తర్వాత ఎవరికైనా ఏదైనా పేరు పెట్టాలన్నా, ఎవరికైనా ఏదైనా చేయాలన్నా 21 రోజుకే చేయాలి, లేకపోతే 15 రోజులకే చేయాలి, లేకపోతే చేయకూడదంట. ఈవెన్ నంబర్ ఉన్న రోజులో చేయకూడదు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారి నిమిత్తమే జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేస్తాం. ఈ జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేసినప్పుడు చనిపోయిన 3వ రోజు ఏర్పాటు చేసుకుందాం. 4వ రోజు చేస్తే ఏమవుతుంది? ఎందుకు చేయకూడదు 4వ రోజు? 5వ రోజు ఎందుకు చేయకూడదు? రీజన్ చెప్పాలి. ఒకవేళ నాకు తెలియకపోతే నేను అడుగుతున్నాను. లేకపోతే ఈరోజు చనిపోయారు, అన్నీ శుభ్రం చేసేసుకొని 2వ రోజు పెట్టుకోవచ్చుగా. లేకపోతే మూడో రోజే ఎందుకు చేయాలి? 9వ రోజే ఎందుకు చేయాలి? 13వ రోజు ఎందుకు చేయాలి? ఇలాంటివి డేస్ పెట్టుకుంటారు చూసారా. మనసులు గాయమవుతాయని ఈరోజు చేస్తున్నాం, మీరు రావాలి, ఈరోజు కాకపోతే చేయకూడదు అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇంకా ఆత్మీయంగా వీళ్ళు ఎదగలేదులే, వీళ్ళు ఇంకా బలహీనులుగా ఉన్నారులే అని అనుకొని నేను రావడమే. కానీ లోపల నా మనసులో నేను చాలా ప్రార్థన చేస్తుంటాను, ప్రభువా, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు, కానీ ఈ ఇశ్రాయేలీలు వారిలో నుండి ఐగుప్తును తీయలేకపోయారు. ప్రభువా, ఎన్నాళ్ళు తండ్రి, ఏమిటిది పరిస్థితి? పిల్లలు పుడితే ఫలానా రోజే చేయాలి అనేది ఒక కార్యక్రమం. మన ఇంట్లో ఏదైనా ఇలాంటివి సంభవించినప్పుడు ఆ రోజే చేయాలి అంటే చెయ్యకూడదని నేను చెప్పట్లేదు. మన హృదయాల్లో నుండి ఆ పాత పద్ధతులను, విడిచి వచ్చినటువంటి సాంప్రదాయాలను మనం బయటికి తీసుకురాలేకపోతుంటాం. చూడండి, బయటికి తీసుకురాలేక ఇబ్బంది పడుతుంటాం. తర్వాత ఎలాంటి మాటలు వింటామంటే, మీరు ఈరోజే చేయలేదు కనుక ఈ సంవత్సరం అంతా మీకు ఏదో చుట్టుకుంటుంది అనేసరికి, అమ్మ ఏదో చుట్టుకుంటుందంట, నిజమేనా అని మళ్ళీ మన దగ్గరికి వస్తారు. అంటే పాత నిబంధనలో జరిగిన సంఘటనలు ఎప్పుడు ఇశ్రాయేలు ఇలా చేశారని ఎప్పుడు వాళ్ళ మీద వ్రేలెత్తి చూపించే కాలం కాదు ఇది. నీ కంటిలో ఉన్న దూలం తీసేసుకొని ఎదుటివాని కంటిలో ఉన్న నలుసుది అని అంటాడు అక్కడ. ఒప్పుకుంటారా ఒప్పుకోరా చెప్పండి? ఇలాంటివి లేవా మన సమాజంలో? 21 డేనే చేయాలట, ఉయ్యాల్లో వేయటము, 21 రోజే పేరు పెట్టాలంట. నాకు బాగా గుర్తుంది, నాకు తెలిసి మా 2 చెల్లెళ్ళకి దాదాపుగా వాళ్ళు హై స్కూల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడేమో పేరు పెట్టాం. మేము 6th 7th క్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పేరు పెట్టాం. అంతవరకు ఎలా పిలుచుకుంటున్నారు? 5th క్లాస్ వరకు రాజ్యం మనదే, ఏదైనా చెల్లుతుంది 5th క్లాస్ వరకు. ఎందుకంటే గవర్నమెంట్ రిజిస్టర్స్లో వెళ్ళదు, ఎక్కదు, బర్త్ సర్టిఫికేట్ కూడా అప్పుడు తీసుకురాలేదు. షైనీ అని మా పెద్ద చెల్లెలు, స్మైలీ అని నా 2వ చెల్లెలకి ముందున్న పేర్లు నాకు పెద్ద పాపది గుర్తుంది, 2వ అమ్మాయిది గుర్తు రావట్లేదు. దివ్య అని, సంధ్య అనేమో పేర్లు పెట్టాను నా పెద్ద చెల్లెలకి, 2వ అమ్మాయికి. తర్వాత 6-7కి వెళ్ళిన తర్వాత ఏదో పేర్లకు వచ్చే తేడా ఉంది, మళ్ళీ పేరు మారుద్దామని చెప్పేసి మళ్ళీ పేరు మార్చుకున్నామాట. అంటే ఇష్టం వచ్చినా జరిగింది అండి జీవితం అలా.
అంటే నేను చెప్తున్నానంటే ఫలానా రోజే ఇది చేయాలి అని మనము ఆచారాలు పాటించామనుకోండి, విడిచి వచ్చినది ప్రభువులోనికి వచ్చిన తర్వాత దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల మనం ప్రభు యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, లేదా ప్రభువును తెలుసుకున్న వారు ప్రవర్తించే విధానంలా మనం ప్రవర్తించలేకపోతున్నామేమో. ఇప్పుడే ఒకవేళ నాయన నువ్వు 21వ రోజు ఏదో చేయాలనుకుంటున్నావు, ఓకే గుడ్. దేవుడు వచ్చి 21 డే రోజు నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు అని అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? జ్ఞాపకార్థ కూడిక 3వ రోజు పెట్టాలనుకుంటున్నాము, జ్ఞాపకార్థ కూడిక 9వ రోజు పెట్టాలనుకుంటున్నాము, జ్ఞాపకార్థ కూడిక 13వ రోజు లేదా ఇంకో 25వ రోజు ఇంకో సమ్ డే అనుకోండి. ఏ కారణాన్ని బట్టి నువ్వు ఈ డే ఫిక్స్ చేసావు అని దేవుడు అడిగితే మన దగ్గర సమాధానం ఏంటి? వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఏ వచనం చూపించి ప్రభువా నువ్వే చెప్పావు కదా ప్రభువా 3వ రోజు చేయమంటున్నావు, నువ్వే చెప్పావు కదా ప్రభువా 9వ రోజు చేయమంటున్నావు అని ఒక వచనం ఏదైనా చూపించాలంటే నేను ఎక్కడ చెప్పాను అంటాడు. అక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే పుట్టుక గిట్టుక దీని గురించే కాదు, ఇలాంటివి ఎన్నో మనం ఫాలో అవుతుంటాం. పరిస్థితులు కొందరు ఇళ్ళల్లో మృతి చెందినప్పుడు 3వ రోజే పెట్టాలి అని ఎవరైనా బంధువులు కానీ క్రైస్తవ సంఘ సభ్యులు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరైనా పట్టుబట్టి నువ్వు చేసి తీరాల్సిందే అని కూర్చున్నారనుకోండి, 3వ రోజు కావచ్చు 9వ రోజు కావచ్చు ఎగ్జాంపుల్, అప్పటికే వారి ఇంట్లో ఎవరైతే ఆ కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఉన్నాడో ఆయన అప్పటికే కన్ను మూసి పాపం ఆ కుటుంబం అంతా అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఇబ్బందుల్లో ఉంటే వారి ఆర్థిక పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఎవరో వచ్చి సలహా ఇచ్చారు నువ్వు 3వ రోజు చేసి తీరాల్సిందే, 9వ రోజే చేసి తీరాల్సిందే అంటే ఆ కార్యక్రమం కొరకు ఇంటి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో, ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయనే లేకపోతే 3 రోజుల్లో స్త్రీ ఇంటినంతటిని ఎలా సెట్ చేసుకుంటుందో ఆలోచించాలి కదా ఒకసారి. సాధారణంగా సంపాదించేది పురుషుడు, అనుకోకుండా పురుషుడు కన్ను మూయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్న పాటున అంతమందికి పిలిచి భోజనాలు పెట్టి అన్నీ చేయాలంటే ఆ స్త్రీకి ఉన్న పాటున డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అర్థం చేసుకోవాలి కదా. ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకోకుండా చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వు 9వ రోజు పెట్టాలి, 3వ రోజు పెట్టాలి, లేకపోతే ఇదవుతుందంట అదవుతుందంట అని ఏమేమో బెదిరించారనుకోండి. బెదిరింపులకు పాపం అప్పటికే గుండె బలహీనమైపోయి చేయకపోతే ఇంకొక సమస్య వచ్చి పడుతుందేమో అని ఆవిడ ఇంకెంత సమస్యలు పడుతుంది. అలా కాకుండా క్రైస్తవులమైన మనం ఎలా మనం ఇది చేయాలనుకుంటే ఎప్పుడు చేయొచ్చు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం మంచిదే, ఎప్పుడు చేద్దాం చెప్పండి. మీ ఇంటి పరిస్థితులు ఏంటి, అన్నీ బాగానే ఉన్నాయి. అలా ఎదిగిన స్థితిలో చర్చలు చేసుకుంటే ఎంత బాగుంటుంది. అన్ని కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఒకటేలాగా ఉండవు. ఇలా ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళ నెత్తి మీద రుద్ది బరువును పెంచి ఇబ్బంది పెట్టకూడదు. యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచాడు కాబట్టి 3వ రోజు చేద్దాంలేండి అలాంటి లాజికల్ ఆన్సర్లు చెప్పారనుకోండి, ప్రభు సజీవుడిగా ఉన్నాడు అందుకే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వ్యక్తి సజీవుడిగా రావాలి అని అంటే ప్రభు యొక్క రాకడ జరగాలి, మళ్ళీ పునరుత్థానం సంభవించి పరలోకానికి వెళ్ళాలంటే. నేను రెండే చెప్పా, ఓన్లీ బర్త్ డెత్. ఇంకా కొన్ని ఉంటాయి. ఇంకా కొన్ని ఎలాంటివంటే వివాహమైంది, మీ ఇంటి కుమార్తె వారింటికి కోడలుగా వెళ్ళింది, దేవుని కృప వలన గర్భం ధరించింది. ఇప్పుడు అత్తగారింటి నుంచి తండ్రి ఇంటికి తీసుకురావాలి. ఈ అత్తగారింటి నుంచి తండ్రి ఇంటికి తీసుకురావాలంటే దాని గురించి కూడా ఒక కండిషన్ పెట్టింటారు. ఫలానా నెలలోనే తీసుకురావాలి, ఈ అమ్మాయిని ఫలానా నెలలోనే తీసుకురావాలి. ఒకవేళ తన ఆరోగ్య పరిస్థితి అనుకూలించలేదనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ప్రయాణాలు చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని. ఇవే కాకుండా శ్రీమంతమో ఏమంటారమో కరెక్టేనా, అది బేబీ షవర్ ఫంక్షన్ ఆ నెలలోనే చేయాలని పట్టుబట్టుకొని కూర్చుంటారు. చేయకపోతే దేవుడిచ్చే బహుమానం రాదా? ఆలోచించండి ఒకసారి భూమి మీదికి. అలా మనం ఏం చేస్తున్నామంటే ఐగుప్తులో నుండి బయటకు వచ్చాం, కానీ మనలో నుండి ఏం వెళ్ళిపోలేదు, ఐగుప్తు వెళ్ళిపోలేదు. ఈ సమస్య
చాలా కుటుంబాలలో ఉండొచ్చు అని ఈరోజు మళ్ళీ వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సరే, ఆ బిడ్డను తెచ్చుకున్నారు, ప్రసవించింది, దేవుడు పండంటి బిడ్డనిచ్చాడు. వెరీ గుడ్, మే గాడ్ బ్లెస్ బోత్ మదర్ అండ్ చైల్డ్. ఇద్దరిని దేవుడు దీవించినాడు, సంతోషం. ఆ తర్వాత 3 నెలలు 2 నెలలు పిల్లలతో తండ్రి ఇంటి దగ్గరే ఉంది, తల్లి ఇంటి దగ్గర తండ్రి ఇంటి దగ్గర ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని మళ్ళీ అత్తగారింటికి పంపించాలి. ఇప్పుడు కండిషన్స్ చెప్తారు. పలానా నెలలో తీసుకురాకూడదు, ఇంకో నెలలోనే తీసుకురావాలి. అనుకుంటామా అనుకోమా చెప్పండి? మంచిదే, ఒక 5 నెలలు 6 నెలలు ఒకవేళ ఆపరేషన్ ద్వారా జరిగి పిల్లలు వచ్చింటే, సి సెక్షన్ ద్వారా ప్రయాణం చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంత కావాల్సి అంత రెస్ట్ తీసుకొని స్త్రీ ప్రయాణం చేసి వస్తే మంచిదే. అలా కాకుండా తన ఆరోగ్య పరిస్థితి ఇంకా కుదుటపడలేదు, డాక్టర్స్ చాలా క్లియర్గా చెప్పారు, అమ్మ ఇంకా ప్రయాణం చేయక. అలాంటి సందర్భంలో కూడా మన పంతమే నెగ్గాలి, అది చేయాలి ఇది చేయాలి నెగ్గాలని చెప్పి పట్టుబట్టి ఏదో చేసామనుకోండి, అవతల తల్లి బిడ్డలకు ఇబ్బంది అయితే. ఐ టోల్డ్ ఓన్లీ దీస్ ఎగ్జాంపుల్స్. మీరు దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇంకా పెండ్లి పత్రిక రాసుకోవాలి. పెండ్లి పత్రిక రాసుకోవాలి. ఆ పెండ్లి పత్రిక రాసుకోవడానికి కూడా సోమవారం చేద్దామా, మంగళవారం చేద్దామా, బుధవారం కొంచెం మంచి రోజు కాదు, అబ్బా శనివారం ఎవరైనా రాసుకుంటారా చెప్పండి? ఇలాంటివన్నీ మనం మాట్లాడుకోమా చెప్పండి? ఆదికాండం 1వ అధ్యాయంలోనే చెప్పాడు దేవుడు తాను చేసినదంతయు చూచినప్పుడు అది ఎలా ఉందట చూద్దాం. ఆ మాట ఆదికాండం 1వ అధ్యాయం. ఆన్సర్ కూడా రాంగే చెప్పారు మీరు. 31వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 31. మంచిదిగా ఉందా? చాలా మంచిదిగా ఉందా? చాలా మంచిదిగా ఉందట. దేవుని దృష్టిలో సోమవారము చాలా మంచిదిగా ఉంది, దేవుని దృష్టిలో మంగళవారము చాలా మంచిదిగా ఉంది, దేవుని దృష్టిలో బుధవారము చాలా మంచిదిగా ఉంది. అన్ని రోజులు దేవుని దృష్టిలో చాలా మంచిదిగా ఉన్నప్పుడు శనివారము లగ్నపత్రిక ఎందుకు రాసుకోకూడదు? మంగళవారం ఎందుకు రాసుకోకూడదు? ఏందండి ఇది? మనమా క్రైస్తవులు పాటించే పద్ధతులేనా ఇవి? ఎంత అన్యాయం! కాబట్టి 19వ అధ్యాయం నుండి దేవుడు చేస్తున్న పోరాటమే, దేవుడు చేసే ఈ పనే ఏం చేస్తున్నాడు ఇప్పుడు? 1వ అధ్యాయం నుండి 18 వరకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటికి తీశాడు. 19 నుండి 40 వరకు ఇశ్రాయేలులో నుండి ఐగుప్తును బయటికి తీయాలి ఇప్పుడు. కాబట్టి ప్రియులారా, సంఘం అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి మీకు నేను చెప్పేది ఏంటంటే, భవిష్యత్తులో ఎవరు కూడా 21వ రోజే తీసుకురావాలంట, పేరు పెట్టాలంట, లేకపోతే ఫలానా రోజే తీసుకురావాలంట. అలాంటప్పుడు మీరు ఇంకొకసారి వెళ్ళి బాప్తిజం తీసుకోవాలి, ఇంకొకసారి వెళ్ళి మీరు మారుమనసు పొందాలి. ఈ మాటలతో తెలియనప్పుడు జరిగిపోయి ఉండొచ్చు, ఇప్పుడు తెలిసింది కదా. ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు చేసినది అంతా చాలా మంచిదిగా. అయితే ఇంకో విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఇల్లు కడుతున్నాడు. ఇల్లు కట్టేటప్పుడు సాధారణంగా కొన్ని ప్రశ్నలు వస్తాయి. అయ్యగారు, వాస్తు చూడడం కరెక్టా కాదా అని. వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టాలా వద్దా? అప్పుడు నేనేమో అడుగుతాను ఒక ప్రశ్న. కొద్దిసేపు వాస్తు పాటించాలా వద్దా అనేది పక్కన పెడితే, బాబు ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని నువ్వు హాల్లో కూర్చోబెడతావా, కిచెన్లో కూర్చోబెడతావా? ఆలోచించండి. ఎవరైనా మీ ఇంటికి అతిథిగా వస్తే హాల్లో కూర్చోబెడతావా, కిచెన్లో అంటే మిగిలిన ఉంటాయిలేండి, బెడ్రూమ్లు, హాల్, బాత్రూమ్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకవేళ ఇప్పుడు నేను హాల్ కిచెన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఎవరన్నా మీ ఇంటికి వస్తే వాళ్ళను హాల్లో కూర్చోబెడతారా, కిచెన్లో కూర్చోబెడతారా? హాల్లో కూర్చోబెడతారు. పద్ధతి ప్రకారంగా ఇల్లు కట్టకపోతే హాల్ ప్లేస్లో ఇప్పుడు ఏది వస్తుంది? కిచెన్ వస్తుంది. వచ్చినోడు ఇప్పుడు డైరెక్ట్గా ఎందులోకి ఎంటర్ అవుతాడు? కిచెన్లోకి ఎంటర్ అవుతాడు. కిచెన్, హాలు, బెడ్రూమ్ కాకుండా ఎంటర్ అయిన వెంటనే వేరే రూమ్ ఉందనుకోండి, ఆడు ఇప్పుడు దేనిలోకి ఎంటర్ అవ్వాలి? వేరే రూమ్లోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకుంటే అది వచ్చే వాళ్ళకు, పోయే వాళ్ళకు, ఇంట్లో నివసించే వాళ్ళకి అందరికీ ఒక క్రమంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నను చాలా తెలివిగా, అయ్యగారు వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకోమంటారా వద్దా?
నేనంటాను, వాస్తు ప్రకారం కట్టుకుంటావో లేదు కానీ నాయన, పద్ధతి ప్రకారం ఇల్లు కట్టుకో, అది బాగుంటుంది చూడ చక్కగా. ఇంటికి వచ్చిన వాళ్ళని నువ్వు హాల్లో కూర్చోబెట్టు, తీసుకెళ్ళి బెడ్రూమ్లో కూర్చోబెట్టకు, లేదా వంటగదిలో కూర్చోబెట్టకు. అలా క్రమం అనేది పాటించకపోయిన రోజులు ఉన్నాయి కనుక పూర్వీకులలో ఇంకా ఇలాంటి ఈ విద్య జ్ఞానము పెరగనప్పుడు దానికి ఒక పేరు ఏదో వాస్తుని పెట్టి దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పారు. అప్పుడు పలానా డైరెక్షన్లో కిచెన్ ఉండాలి, పలానా చోట బెడ్రూమ్ ఉండాలి, పలానా చోట హాల్ ఉండాలి, దాని బయట ఇంత గ్యాప్ ఉండాలి, ఇంటి బయట ఇంత గ్యాప్ ఉండాలి, 3 feet 2 feet ఏదో లెక్కలు చెప్తారు. కారణం ఏంటి? ఒక గ్యాప్ లేదనుకోండి, చెప్పులు వదిలే స్థలం కూడా ఉండదు. చెప్పులు వదిలే స్థలం కూడా లేదనుకోండి, ఇప్పుడు చెప్పులతో ఇంట్లోకి పోతామా చెప్పండి? దేర్ఫోర్ లెట్ us build our house through systematic order. ఆల్ రైట్, గుడ్. ఇప్పుడు ఏమంటారు? వాస్తు పాటించాలా వద్దా? వాస్తు అనుకుంటారా, సిస్టమ్ అంటారా, ప్రాక్టీస్ అనుకుంటారా, ఏదైనా అనుకోండి, పద్ధతి ప్రకారం కట్టుకుంటే బాగుంటుంది. ఏమిటి పద్ధతి? మీరు పద్ధతి చెప్పలేదు కదా అంటే, నేను ఇంజనీర్ని కాదు. ఇంజనీర్ని కన్సల్ట్ అయితే ఆ ఇంజనీర్ చక్కగా చెప్తాడు, నాన్న ఈ ప్లేస్లో ఉంటే వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది, ఈ ప్లేస్లో ఉంటే బాగుంటుంది. ఏం చేద్దాం ఇప్పుడు 19వ అధ్యాయం నుండి? ప్రయాణం. ఏం ప్రయాణం మనది? ఇశ్రాయేలులో నుండి ఐగుప్తును తీసేయాలి. తీసేద్దామా? ఎవరి ఇశ్రాయేలీలు? యాకోబు గారి సంతానమా? అఫ్కోర్స్ అక్కడ యాకోబు గారి సంతానమే. అయినప్పటికీ ఆత్మీయంగా ఇప్పుడు ఎవరు వర్తింపజేసుకోవాలి దాన్ని? ఇక్కడ కూర్చున్న మనమే. మనల్ని ఏమంటారు? గలతీ పత్రిక 6 ప్రకారంగా మనం ఏమవుతాం దేవునికి? హూ ఆర్ వి? గలతీ పత్రిక 6లో 15-16 వచనాలు. గలతీ పత్రిక 6:15-16లో క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు ఒక ఇశ్రాయేలు ఉందట, దేవుని ఇశ్రాయేలు. ఈ దేవుని ఇశ్రాయేలు నడుచుకోవాల్సిన విధానం గురించి ఈరోజు మనం 19వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. ప్రియులారా రండి వచ్చేద్దాం. 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. మనము ఇంతకుముందు 16, 17, 18 అధ్యాయాలకు ఏమని పేరు పెట్టుకున్నాం? సీనాయి పర్వత ప్రయాణం అని చెప్పుకున్నాం. సీనాయి పర్వత ప్రయాణం. సీనాయి దగ్గరికి రానప్పుడు వీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? 17వ అధ్యాయం 1వ వచనం. మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక్క నిమిషం సిస్టర్, ఒక్క నిమిషం, అందరూ ఒక్క నిమిషం. మీకు గుర్తుంటే ఒక విషయం చెప్పా. మోషే గారు ప్రజలతో అంతా కలిసి ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత, మీ నాన్న చాలా దగ్గరలో ఉన్నాడు, వెళ్ళి చూసి రాపో అని ఎవరిని పంపించాడు? భార్యను పిల్లలు పంపించాడు. భార్యను పిల్లల్ని పంపించిన తర్వాత నాన్నగారు, ఎవరి నాన్నగారు? సిప్పోరా గారి నాన్నగారు, మోషే గారికి మామగారు. మోషే గారి మామగారు కూతుర్ని మనవాళ్లను తీసుకుని, నా దగ్గరికి నువ్వు నా కుమార్తెను పంపించావు కదా నాయన, మళ్ళీ తీసుకొని నీకు అప్పచెప్తున్నాను అనే సందర్భం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, వీళ్ళు చాలా దూరంలో ఉన్నారని చెప్పానా, కొంచెం దగ్గరకు వచ్చేసారని చెప్పాను. ఆ దగ్గరికి వచ్చిన స్థలం పేరేంటి? నిర్గమకాండం 17లో 1వ వచనంలో, తర్వాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ఆ రెఫీదీములో ఉండగానే తన భార్యను బిడ్డలను పంపించాడు, మీ నాన్న దగ్గరికి వెళ్ళి చూసి కలిసి రాపో అని. ఆ నాన్నగారు అంటే మోషే గారి మామగారు మళ్ళీ భార్య బిడ్డల్ని అంటే కూతుర్ని మనవాళ్ళని తీసుకొని అల్లుడు గారికి అప్పచెప్పడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ అంతటిని మనం చూసాం. అలా రెఫీదీము నుండి వీరు ఎప్పుడు బయలుదేరారు? 19వ అధ్యాయం 1వ వచనంలో. 19వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చినాయి. అంటే రెఫీదీము నుండి
సీనాయి పర్వతం దగ్గరికి రావడానికి, సీనాయి అరణ్యం దగ్గర రావడానికి మార్నింగ్ బయలుదేరి ఉండొచ్చు, మధ్యాహ్నానికో లేకపోతే సాయంత్రానికో చేరుకున్నారు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు? బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందు. 3వ నెల ఆరంభ దినమందు అనంటే వీళ్ళు ప్రయాణం ఎంత జరిగిండాలి? ఎన్ని రోజులు జరిగిండాలి? 2 months. మొదటి నెల 15వ తేదీ బయలుదేరారు, అంటే ఫస్ట్ మంత్లో 15 days అయిపోయింది. సెకండ్ మంత్లో టోటల్ 30 days అయిపోయింది. సెకండ్ మంత్లో 30 days, ఫస్ట్ మంత్లో 15 days, టోటల్ ఎంత? 45. ఇప్పుడు 3వ నెల డే 1 వచ్చింది. 3వ నెల డే 1కి వచ్చారంటే ఎన్ని రోజుల్లో ఐగుప్తుల నుండి బయలుదేరిన ఎన్ని రోజుల్లో సీనాయి దగ్గరకు వచ్చేసారు వీళ్ళు? 46th డేకి వచ్చేసారు అప్రాక్సిమేట్గా, ఇంచుమించు. మనలాగా 30-31 వస్తాయి చూసారా? ఏప్రిల్లో 30 రోజులు, మేలో 31 రోజులు, ఎలాగైతే 30-31 ఉంటాయి, అప్రాక్సిమేట్గా 45 నుంచి 46 రోజుల్లో వీళ్ళు బయలుదేరిన తర్వాత సీనాయి అరణ్యంలోకి వచ్చేసారు. 2వ వచనం, వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. విడసిరి అంటే అర్థం ఏంటి? విశ్రమించారు. అక్కడ విశ్రమించడం అంటే నా ఉద్దేశం రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ విశ్రమించడం వేరు, విశ్రాంతి తీసుకోవడం. ఓకే, విశ్రాంతి అనే పదాన్ని చేరుద్దాం. ఇక్కడ విడసిరి అన్న చోట విశ్రాంతి అనే పదాన్ని తీసుకుందాం. 2వ వచనం మరొకసారి చదువుదాం. ఒకసారి మ్యాప్ ఏమన్నా ఉంటే చూపించండి మా. రెడీ, ఇక్కడ చేశారు మీరు. కానీ ఇది సీనాయి పెనిన్సులా. రెఫీదీము అండ్ సీనాయి చాలా దగ్గరగా ఉన్నాయి చూడండి. కానీ ఇది సీనాయి పెనిన్సులా. మీరు దీంట్లోకి రావాలి, అరేబియాలోకి రావాలి. నెక్స్ట్ మ్యాప్ చూపించాలి. ఇక్కడ రెఫీదీం లేదు, కానీ సీనాయి పర్వతం, ఎర్ర సముద్రం దాటుకున్నారు, ప్రయాణం చేసుకుంటూ సీనాయి వద్దకు వచ్చేసారు. ఎప్పుడు వచ్చారు? రెఫీదీములో బహుశా మార్నింగ్ ఎప్పుడైనా బయలుదేరారేమో, అదే రోజే వచ్చేసారు. ఆ రోజు ఏంటంటే 3rd month day 1. అక్కడ ఇశ్రాయేలీలు ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి, విశ్రాంతి తీసుకుంటున్నారు, ఆగారు. ఇప్పుడు 3వ వచనంలో మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచిదిరి. చాలు సిస్టర్. సీనాయి అరణ్యంలోనికి వచ్చి ఒక పర్వతం దగ్గరికి వచ్చారు. ఆ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత పర్వతం ఎక్కకుండా క్రింద అందరూ గుడారాలు వేసుకొని ఉన్నారు. మోషే గారు ఇప్పుడు పర్వతం పైకి వెళ్తున్నారు. పర్వతం పైకి ఎవరంటే వాళ్ళు వెళ్ళకూడదా? ఏమవుతుంది వెళ్తే? ప్రమాదం. ఈ పర్వతం విషయంలో ఇంకొన్ని వచనాలు చదివి ఆ పర్వతం ఏమిటో చూద్దాం ఒకసారి. 4వ వచనం చూద్దాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచారు. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేసాను. చదువుకుంటూ పోతే అక్కడ ఏం జరిగిందో అంత సులభంగా అర్థమవుదు, కానీ మీకు మరొకసారి వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ నన్ను చూడండి. ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. అందరూ పర్వతం ఎక్కకుండా క్రింద ఉన్నారు. మోషే గారు మాత్రమే పర్వతం మీదకి వెళ్ళారు.
ప్రభువా, నువ్వు అన్న పర్వతం దగ్గరికి వచ్చేసాము, మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నావు, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అని పర్వతం పైకెక్కి అక్కడ దేవునితో మాట్లాడి దేవుడు ఏం చేయమంటున్నాడో తెలుసుకొని మళ్ళీ వచ్చి చెప్పాలి. ప్రభువా, మేమందరం వచ్చాము నువ్వు అన్నట్లుగా. ఎందుకంటే 3వ అధ్యాయం నిర్గమకాండంలో దేవుని పర్వతం వద్దకు మీరు వస్తారు. మూడో అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమవతలకు తొలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇక్కడ దేవుని పర్వతం అనేది కనపడుతుంది మనకు. ఈ అధ్యాయం ఇలా చదువుకుంటూ పోతే 8-9 వచనాలలో ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు ఆ దేశంని వారు ఆక్రమించుకున్నారు ప్రస్తుతానికి, అది మీకు ఇచ్చేస్తానని చెప్పి మీరు మళ్ళీ ఇక్కడికి రావాలి. 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. మోషే, నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరనెను. ఈ మాట గుర్తుపెట్టుకున్నాడు మోషే గారు. గొర్రెలను మేపుతూ ఉంటే పొదలో ప్రత్యక్షమవుతాడుగా, మండుచున్న పొదలో. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మోషే నువ్వు వెళ్ళాలి, ఐగుప్తుకి వెళ్ళి నేను ఇప్పుడు ఎక్కడైతే కనపడ్డానో ఈ పొదలో మళ్ళీ మీరు ఇక్కడికే రావాలి. అది 3వ అధ్యాయం 12. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును మోషే, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు అనే మాట చెప్పాడా? ఇది బయలుదేరక ముందా, బయలుదేరిన తర్వాతనా? బయలుదేరక ముందే పని అప్పచెప్తున్నాడు. నేను ఈ పర్వతం మీద నీకు కనపడ్డా, నువ్వు వెళ్ళి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొని ఇక్కడికి వస్తావు, అది నీకు సూచన అన్నట్లుగానే 19వ అధ్యాయంలో వారు అదే పర్వతం వద్దకు చేరుకుంటారు. చేరుకున్నాక దేవుడు ఏ పని అప్పచెప్పాడు? గొర్రెలు మేపుతుంటే నువ్వు ఈ పర్వతం మీద దగ్గర నుంచి పోతున్నావు, ఎలాగైతే వెళ్ళావో మళ్ళీ అదే పని మీద తిరిగి వస్తావు. అంటే మోషే గారు 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం ఎక్కి ఏం చెబుతున్నాడో తెలుసా? దేవా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ఇప్పుడు పూర్తి చేసి ఉన్నాను, ఇప్పుడు నుంచి ఏం చేయమంటావు చెప్పు ప్రభువా అని అడుగుతున్నాడు. హీఈస్ డిపెండింగ్ ఆన్ గాడ్. యోహాను సువార్త 17:4. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 17. తీశారా అందరూ? యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మోషే గారి జీవితంలో మీరు గమనించాలి. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు, ఒక అధికారి నీతో పని ఉంది, ఈ పని పూర్తి చేసుకొని రావాలి అని మనల్ని ఎక్కడికో పంపించాడు. ఆ పని అక్కడ కంప్లీట్ చేసేసుకొని, అయ్యగారు మీరు ఇచ్చిన పని అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ నన్ను ఏం చేయమంటారు అని అడుగుతారా? అడగరా? అధికారులను ఎలాగైతే మనం అడుగుతామో మోషే గారు కూడా, దేవా నీవు నాకు పొదలో ప్రత్యక్షమైనప్పుడు ఈ పర్వతం వద్ద నుండే నన్ను పంపించావు, పంపించేటప్పుడు నువ్వు ఒక మాట చెప్పావు. ఏమని? నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు, ఇక్కడ నన్ను సేవిస్తావు. అంటే ఫస్ట్ టాస్క్ ఏంటి? ఇప్పుడు ఒక పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించాడు దేవుడు. ఒక పెద్ద పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించాడు. చూద్దాం, అది నిర్గమకాండం 3:12లో మోషే, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించేదరనను. అలా అన్నట్లుగానే మోషే గారు పని పూర్తి చేసుకొని ఒకప్పుడు ఆ పర్వతం దగ్గర నుంచి అక్కడ నివసించిన ప్రాంతం నుండి ఎంతమంది వెళ్ళిపోయారు మోషే గారితో?
భార్య బిడ్డలు, మొత్తం మోషే గారు, తన భార్య, 2 కుమారులు అందరూ కలిసి వెళ్ళిపోయారు. ఐగుప్తుకు వెళ్ళారు. వచ్చేటప్పుడు ఎంతమందితో వచ్చాడు? లక్షల మందితో వచ్చేసాడు. వీరులు మాత్రమే 6 లక్షలు. వెళ్ళింది 4, ఇంకా చెప్పాలంటే వెళ్ళింది ఒక్కడు వాస్తవానికి. ఎందుకంటే భార్య బిడ్డలు వెంబడిస్తున్నారు, మా భర్త ముందు అడుగు వేస్తున్నాడు, మేము వెనకలు ఉన్నామన్నారు అంతే. ఎంత చక్కగా పని పూర్తి చేసి, ప్రభువా నాకు 3వ అధ్యాయంలో పని అప్పచెప్పావు ప్రభువా, 19వ అధ్యాయం నేను పూర్తి చేశాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నాకు ఏం చేయాలో తెలియదు అని పర్వతం ఎక్కాడు మళ్ళీ పైకి. టెల్ మీ యువర్ ఆర్డర్స్, గివ్ మీ యువర్ ఆర్డర్స్ అన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే 3వ వచనం, దేవుని యుద్ధకు ఎక్కిపోగా ఆ పర్వతం మీద నుండి దేవుడు అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి, చాలు సిస్టర్, ఇశ్రాయేలుకు తెలుపవలసినది ఏమనగా అని చెప్తూ, నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడు నువ్వేం చెప్పాలంటే అని 2 మాటలు చెప్పాడు దేవుడు. ఫస్ట్ 2 మాటలు చెప్పాడు. ఏంట 2 మాటలు? నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో, మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము. ఈ మాట చెప్పాడు. ఓకే ప్రభువా చెప్పేసి వస్తానని మళ్ళీ కొండ మీద నుంచి దిగాడు కిందికి. ట్రై టు అండర్స్టాండ్ దిస్. మన ఇండ్లకు మెట్లు లేకపోతే నిచ్చెన వేసుకొని ఎక్కుతాం పైకి, కష్టపడి ఎక్కుతాం. నిచ్చెన మెట్లు ఎక్కినంత ఈజీగా ఎక్కం, కింద పడుతుందేమో భయంగా నిచ్చెన ఎక్కుతాం మనం. దిగేటప్పుడు కూడా మళ్ళీ కష్టపడాలి. కానీ ఇక్కడ ప్రజలతో మాట్లాడడానికి మోషే గారు ఎక్కుతున్నది నిచ్చెన కాదు, చిన్న మెట్లు కాదు, ఏమో పర్వతం ఎక్కుతున్నాడు పైకి. పర్వతం ఎక్కి ప్రభువా చెప్పు ప్రభువా అని అంటే దేవుడు ఒక 2-3 మాటలు చెప్పి పంపించాడు. మోషే నువ్వు వెళ్ళి అక్కడ చెప్పిరాపో అంటాడు. ఏమంటాడు? నేను మిమ్మల్ని గద్దరెక్కల మీద ఎక్కించుకొని వచ్చాను, మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమైన దేశం, మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు సమస్త దేశ జనులలో స్వకీయ సంపాద్యమగుదురు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యము పరిశుద్ధమైన జనముగాను ఉంటారని చెప్పి రాపో అంటే సరే ప్రభు చెప్పేసి వస్తారని మళ్ళీ పర్వతం దిగాడు కిందికి. మళ్ళీ పర్వతం దిగి వచ్చి వాళ్ళకి చెప్పాడు. అప్పుడు 8వ వచనంలో, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదేమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. దేవుడు ఏం చెబితే అది చేస్తాం మేము, మోషే నువ్వేం భయపడకు బాధపడకు, మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్పారు. వీళ్ళు ఈ మాట చెప్పగానే ప్రభా వీళ్ళు ఇలా అన్నారు అని మళ్ళీ పైకి వెళ్ళాలి. టెలిఫోన్ లేదు కదా దేవునికి మోషే గారికి, లేకపోతే మిగిలిన ఇశ్రాయేల్ ప్రజలకు నంబర్ కొడితే మాట్లాడుకుందామని కాదు. అక్కడ నువ్వు దిగేసి వెళ్ళి చెప్పి రాపో అంటే మళ్ళీ పర్వతం దిగాడు. వీళ్ళు ఓకే నువ్వేం చెప్పినా పాటిస్తామని చెప్పేసి సమాధానం ఇవ్వగానే మళ్ళీ ప్రభా ఈ ప్రజలు ఇలా అంటున్నారని చెప్పేసి మళ్ళీ మోషే గారు పర్వతం ఎక్కారు. 8వ వచనం, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకంగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. ఎన్నిసార్లు ఎక్కాడు ఇప్పుడు? 2 సార్లు ఎక్కాడు. మొదటిసారి ఎక్కితే నువ్వు ఇది చెప్పిరాపో అంటే దేవుడు కొండ దిగమంటే దిగేశాడు. ఆ తర్వాత ప్రజలకి ఈ మాటలు చెప్పగానే దేవుడు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అని చెప్పేశారు. చెప్పగానే ప్రభువా ఈ ప్రజలు ఇలా అంటున్నారని చెప్పడానికి మళ్ళీ పైకి వెళ్ళాడు. ఎందుకు మీకు పదే ఆయన ఎక్కుతున్నాడు దిగుతున్నాడు అని చెప్తున్నానంటే, ఆ స్థలంలో మనమే ఉంటే ఎన్నిసార్లు ఎక్కమంటావు ప్రభువా, నా వయసు ఇప్పటికే 81 సంవత్సరాలు, నన్ను అన్నిసార్లు పర్వతం ఎక్కమంటున్నావు, మోకాలు నొప్పి అవుతుంది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మొత్తం ఒకటేసారి చెప్పు, రాసుకొని పోయి చెప్పేసి వస్తాను కదా అంటాం అక్కడ. నేను అందుకే పదే దీన్ని రిపీట్ చేస్తున్నా. కింద వీళ్ళున్నారు, పర్వతం ఎక్కాడు, ఏం చేయమంటావు ప్రభు అని అంటే అక్కడ దేవుడు ఎంతసేపు పట్టింటుంది చెప్పండి ఈ మాట చెప్పడానికి? ఏ మాట? 4, 5, 6 వచనాలు ఒకసారి చదువుదాం ఎంత టైం పట్టింటుందో. నేను ఐగుప్తీయులకు ఏమి చేసిన ఒకసారి వాచ్ పెట్టుకోండమ్మా, సెకండ్స్ ఎవరన్నా స్టార్ట్ చేసి పెట్టుకోండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తిను, మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూచితిరి.
కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలులతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా ఎంత టైం పట్టింది ఇది? హౌ మెనీ? 25 సెకండ్సా? ఈ మాటలు 25 సెకండ్స్, 25 క్షణాల మాట మోసుకొని పర్వతం మీద నుంచి మళ్ళీ దిగాలి. ఆ 25 సెకండ్స్ మ్యాటర్ని మళ్ళీ వచ్చి ఇక్కడ చెప్పాలి. దేవుడు ఇలా చెప్పాడు, మీకు అందరికి ఓకేనా అంటే ఓకే అయ్యగారు మీరు ఏది చెప్తే అది వింటామని. వీళ్ళందరూ ఇలా అన్నారు ప్రభువా అని మళ్ళీ ఇప్పుడు మోషే గారు ఎక్కడికి ఎక్కాలి? 1 నిమిషం యొక్క వాక్యం చెప్పడానికి పర్వతం ఎన్నిసార్లు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు చూడండి. అక్కడ అంత వయసులో మళ్ళీ అంత వాడను కాకపోయినా గంట సేపు వాక్యం చెప్పడానికి మీ దగ్గరికి నేను 4 గంటలు ప్రయాణం చేసి వస్తుంటాను. ఆల్ రైట్, మీకు అర్థం అవ్వాలి విషయం. అందుకే నా మోషే గారు అంత గొప్పవాడిని కాకపోయినా ఇంకొందరు సేవకులు ఎక్కడో మారుమూల గ్రామాలలో పరిచర్య చేయడానికి ఒక రాత్రంతా ప్రయాణం చేసిపోతుంటారు. ఒక రాత్రంతా ప్రయాణం చేసిపోయిన తర్వాత అక్కడ వాక్యం చెప్పేది 20 నిమిషాలు, అక్కడ వాక్యం చెప్పేది 30 నిమిషాలు. ఎందుకు? అంతకంటే ముందు ఎన్నో పాటలు పాడతారు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నెన్నో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏదో పాలు పోసిన తర్వాత కొసురు ఉంటుంది చూసారా, ఆ కొసురు అనే టైం సేవకునికి ఇస్తే ఆ కొసురులో చెప్పాలి యేసు ప్రభు లోకరక్షకుడు ఆయన నమ్మకపోతే పోతారా అని చెప్పేసి మళ్ళీ బండి ఎక్కి రావాలి. ఇది సేవకుల పరిస్థితి. ఇన్ని లక్షల మందికి దేవుడు చెబుతున్నాడు మీరు స్వకీయ సంపాద్యమైన రాజ్యమట, మీరందరూ ఆయన ఆజ్ఞలు పాటించాలంటే అప్పుడు వెంటనే మేము పాటిస్తామయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తామయ్యా. ఎలా ఉంది వీరి సమాధానం ఒకసారి ఆలోచిస్తే? ఆ 10 సూచక్రియలు జరిగేటప్పుడు ఫరో అంటాడు, నేను పాపిని, మీ దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టండి అంటాడు. నిజంగా చెప్పాడా? ఉత్తుత్త మాటలా? అన్నీ అబద్ధాలే. ఫరో మాట్లాడినవన్నీ అబద్ధాలే. ఇప్పుడు కూడా ఈ ఇశ్రాయేలీలు మేము నిజంగానే పాటిస్తామయ్యా అని చెప్పారు. వీళ్ళు నిజంగా పాటిస్తారో లేదో అన్నది మన ఈ ప్రయాణం, ఈ 40 రోజుల ప్రయాణం ఉంది కదా, ఆ 40 రోజుల ప్రయాణంలో. అందుకే అన్నాను, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చారు, కానీ ఇశ్రాయేలులో నుండి ఐగుప్తు బయటికి రాలేదు. దేవుడు చేస్తున్న పోరాటం. చిన్న మ్యాటర్ చెప్పాడు. ఏంటా మ్యాటర్? మీకు నా ప్రేమ అర్థమైందా? గద్దరెక్కల మీద నేను నిన్ను మోసుకొని వచ్చాను. అది చెప్పు మోసే వాళ్లకు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఒకసారి వరల్డ్ మ్యాప్ చూపించండి మా ప్రపంచపటం చూద్దాం. 6వ వచనం, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం. కర్ర ఉందా? నా కర్ర తీసేశారు. ఇక్కడ కర్ర వచ్చేలోపు నేను ఇప్పుడు కర్రను పడేస్తాను, పాము అవుతుంది, మీరు చూడాలి. ఓకేనా? ఒకవేళ పాము అవ్వలేదనుకోండి, రేపు మార్కెట్లో రబ్బర్ పాము అనేది తెచ్చిపెట్టండి ఇక్కడ. రైట్, గుడ్. ఏదో తమాషకి అంటున్నాను, లేదు నిజంగానే పాము అవుతుంది అనుకోలేదు, ఏదో మీతో ఉన్న చనువును బట్టి అట్లా మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. ఆల్రైట్, సరే. ఇది ఆస్ట్రేలియా. 10th క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనుకుంటా కదా, అయిపోయాయి? నడుస్తున్నాయి. సోషల్ ఎగ్జామ్ అయిపోయిందా? అలాగైతే మీకు మ్యాప్ పాయింటింగ్ పనికి వస్తుంది చూడండి. ఇప్పుడు 5 మార్కులు నేను మీకు నేర్పిస్తాను, 5వ 10వ మ్యాప్. ఇది ఆస్ట్రేలియా. దీని పక్కన ఇక్కడ న్యూజిలాండ్ చిన్నది, ఇదిగోండి ఇది న్యూజిలాండ్. ఇదంతా ఆసియా ఖండం, ఇది ఆఫ్రికా, ఇది యూరప్. అక్కడికి పోవట్లేదు కర్ర, ఇది అది నార్త్ అమెరికా. కొంచెం తోక ఉంది చూసారా, న్యూయార్క్, మనం చదువుకోవడానికి డాలర్ల కొరకు పోతాం చూసారా, అది నార్త్ అమెరికా. ఇది సౌత్ అమెరికా. ఇక్కడ కింద ఒకటి ఉంటుంది, అది లేదు, ఉందా ఇక్కడ? దిస్ వన్ అంటార్క్టికా. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఇదంతా ఐస్. ఇదంతా అంటార్క్టికా అనేది ఒక ఖండం. ఓకే,
ఇంత పెద్దగా ఉంది చూసారా ఈ అంటార్క్టికా. కొంచెం పైకి వెళ్ళినా. నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఉన్న ఒక మ్యాటర్ని చూపించడానికి ఇంత కష్టపడుతున్నాను నేను. కిందికి వచ్చేసేయండి, మిగిలినవి చూపించండి. ఇది ఆస్ట్రేలియా, ఈ పక్కన న్యూజిలాండ్, ఇదంతా ఆసియా, ఇదంతా ఆఫ్రికా, అదేమో సౌత్ అమెరికా, అదేమో నార్త్ అమెరికా, ఇది యూరప్, ఇదంతా రష్యా. ఇక్కడ చూస్తే దేవుడు ఈ మ్యాప్ని అలా మీరు మనసులో పెట్టుకొని 19వ అధ్యాయం 6వ వచనం, 19వ అధ్యాయం 6వ వచనం అందరు తీయండి. సమస్త భూమియు నాదే కదా, సమస్త భూమియు నాదే కదా అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు మ్యాప్లో చూస్తున్నాం చూసారా, ఈ సమస్త భూమి ఆయనదే. ఇట్ ఈస్ అవర్ గాడ్స్ ప్లానెట్ అండ్ దట్ ఈస్ హిజ్ ల్యాండ్. దిస్ ఈస్ హిజ్ ల్యాండ్. ఆయనది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ సమస్త భూమిలో మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం. మరి ఈ సమస్త భూమిలో యాజక రూపమైన రాజ్యం ఎక్కడుంది? రష్యాలో ఉందా? లేదు. మంగోలియాలో ఉందా? లేదు. చైనాలో ఉందా? లేదు. ఇండియాలో ఉందా? లేదు. ఆఫ్రికాలో ఉందా? లేదు. అక్కడెక్కడెక్కడెక్కడ కనపడట్లేదు. ఇది కూడా ఒక చిన్న ప్రాంతం, ఒక చిన్నది. ఎంత చూడండి, అసలు వెతికినా కూడా కనపడినంత అంతగా ఉంది ఇక్కడ. ఇది ఎక్కడ కనపడుతుందా? ఇది ఇజ్రాయెల్ అనే దేశం. ఈ ఈజిప్ట్ ఉందా? ఐగుప్తు. ఈ ఐగుప్తు నుండి ఇదిగోండి ఈ చిన్న ప్రాంతం, అతి చిన్న ప్రాంతం, ఇది అతి చిన్న ప్రాంతం. వీరిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, ఇప్పుడు కనపడుతుందా మీకు మ్యాప్? ఎంత చిన్నగా ఉంది చూడండి, వెరీ స్మాల్. వీరిని ఏమంటున్నాడంటే, నాయన ఇదంతా నా వ్యవసాయ భూమి, ఈ భూమి అంతా నాదే. ఇంత పెద్ద భూమిలో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. చూద్దామాడ 6వ వచనం. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను. యాజకులు ఏం చేయాలి? దేవుని పని చేయాలి. పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఇప్పుడు ఈ సమస్త భూమి మన దేవునిదే అయితే, మన దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం. మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. యోహాను సువార్త 15 మొదటి వచనంలో 2వ భాగం, 15వ అధ్యాయంలోని మొదటి వచనంలోని 2వ భాగం. నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు అనంటే, మన దేవుడు ఒక వ్యవసాయకుడైతే ఈ వ్యవసాయకునికి ఎన్ని ఎకరాల స్థలం ఉందని చెప్తున్నాడు? నిర్గమకాండం 19:6 ప్రకారంగా ఈ సమస్త భూమి నాదే కదా అనంటే, ఈ వ్యవసాయకునికి ఇంత పెద్ద పొలం ఉంది. ఈ వ్యవసాయకునికి ఎంత పెద్ద పొలం ఉంది? ఇప్పుడు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఇన్ని ఉన్నాయి. ఇంత పెద్ద పొలం ఉంది ఆయనకి. ఇంత పెద్ద పొలం ఉంటే ఆ పొలంలో పంట చేతికి వస్తుంది, అప్పుడేమో కోత కోయాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9:38 వచనం. మత్తయి సువార్త 9:38. ఒక్క నిమిషం సిస్టర్. వెరీ గుడ్. లేకపోతే 37 నుంచి 37 కూడా చదవండి సిస్టర్. మత్తయి సువార్త 9 చదువుతున్నారా మీరు? మత్తయి సువార్త 9:37-38 వచనాలు. కోత విస్తారమే కానీ ఇప్పుడు మన తండ్రి వ్యవసాయకుడు అనేది చదువుతున్నాం మనం. ఎక్కడ చదివాము? యోహాను సువార్త 15. మన దేవుడు వ్యవసాయకుడైతే ఆ వ్యవసాయకునికి ఇంత పెద్ద పొలం ఉంది. ఎంత పెద్ద పొలం ఉంది చూడండి. ఈ భూగోళం అంతా ఆయనదే. సర్వభూమియు నాదే కదా, సమస్త భూమియు నాదే కదా అంటున్నాడు మన దేవుడు నిర్గమకాండం 19:6లో. ఈ సమస్త భూమి ఆయనదే అయితే, ఆయన వ్యవసాయకుడైతే, ఇంత పెద్దగా పంట ఉంటే కోత కోయుటకు పనివారిని ఎవరిని ఎంచుకున్నాడు? ఇక్కడ కోత విస్తారంగా ఉంది కానీ ఇశ్రాయేలు అనేవారు ఇదిగో చిన్న కొంతమంది ఉన్నారు. అర్థమైందా ఇప్పుడు మ్యాటర్ మీకు? నిర్గమకాండం 19లో ఇంత పెద్ద కోతలో
ఈ వ్యవసాయంలో పని చేయటానికి మొదట ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే పని చేయుటకు ఇశ్రాయేలులను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, నిర్గమకాండం 19:5-6 వచనాలు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే ఇది ఎలా ఉందంటే, నాయన ఇది చాలా గొప్ప పెద్ద స్కూల్ నాయన, ఇది నా ధర్మశాస్త్రం అంతా నేర్చుకోవడానికి. ఇంత పెద్ద స్కూల్లో ఇక్కడ ఎవరైనా టీచింగ్ వృత్తిలో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ స్కూల్స్, మీరు టీచర్ కావాలంటే కంపల్సరీ ఏదైనా టీటీటీ అయినా తీసుకోండి, టీచర్ ట్రైనింగ్ కోర్స్ కానీ లేకపోతే బీఎడ్ కానీ ఏదైనా చేయండి, కొంచెం పిల్లలకు చక్కగా చెప్పచ్చు అని. అంటే పిల్లలకు చదువు చెప్పాలంటే మొదట ఎవరు ట్రైన్ చేయబడాలి? టీచర్లు ట్రైనింగ్ పొందాలి. టీచర్లకే సరైన చదువు లేకపోతే పిల్లలకి ఏం నేర్పిస్తారు? అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక నిర్మానుష్యమైన అరణ్యంలోకి తీసుకెళ్ళి సీనాయి పర్వతం దగ్గర కూర్చోబెట్టి, మీరేం డిస్టర్బ్ అవ్వకండి, మిమ్మల్ని ఎవరు ముట్టరు, మిమ్మల్ని ఎవరు తాకరు, మిమ్మల్ని ఎవరు కూడా ఏమి చేయరు, మీరు నా ఆధీనంలో ఉన్నారు, నేను మీకు కాపరి, నేను చెప్పేవన్నీ నేర్చుకోండి, నేను చెప్పేవన్నీ నేర్చుకున్నాక అప్పుడు మీరు తీసుకెళ్ళి ఆ దేశంలో ఉండి మీరందరూ కలిసి ఇప్పుడు ఈ ప్రపంచానికి ఏం నేర్పించాలి? నా ధర్మశాస్త్ర విధులను నేర్పించాలి. అంటే పరలోకమందు దేవుడు, భూమి మీద ఇశ్రాయేలీయులు అనే టీచర్లు, మిగిలిన వాళ్ళంతా నేర్చుకోవాల్సినటువంటి విద్యార్థులు. అంటే మనల్ని ఎందుకు చిన్న చూపు చూశాడు అని మాత్రం అనుకోకండి. విద్యార్థులు దేవుడు సరే. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రశ్న ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, కొద్దిసేపు ఇశ్రాయేలీయులను ఏర్పరచుకోకుండా వేరే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనుకుందాం. రేపొద్దున ఆ దేశం గురించి కూడా ప్రపంచం అలానే ఉంటుంది. దేవునికి వాళ్ళంటేనే ఇష్టమని. దేవునికి వాళ్ళంటే ఇష్టము కాదు, అక్కడ మనమందరము ఇష్టం కనుకనే మునుపు దూరస్తులైతున్న మనల్ని అందరినీ సమీపస్తులుగా చేసుకోవడానికే ఆయన వీరిని ఏర్పాటు చేశారు. ఎగిరిపోయిందా? అప్పుడే తీసేశారా మ్యాప్? ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నాడు. ఆనాడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు దేవుని ఇశ్రాయేల్ అనే ఈ క్రొత్త నిబంధన కాలంలో మన పాత్ర ఏంటి ఒకసారి మనం చూస్తే, పేతురు గారు రాసినటువంటి పత్రికలలో ఇది బాగానే ఉందండి, ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకున్నారు, ఓకే, మరి ఇప్పుడు మనము ఇండియాలో ఉన్నాం కదా, మన పరిస్థితి ఏంటి? అయితే కాలక్రమేణా దేవుని రాజ్య సంబంధులుగా ఉండవలసిన ఇశ్రాయేలీయులు పదే వారు దేవునికి అన్యాయం చేశారు, మోసం చేశారు. ఆయన మాట వినకుండా ధర్మశాస్త్ర విధులను పాటించక మోసం చేశారు. అసలు ఎక్కడుందో చూడండి, ఇజ్రాయెల్ ఎడన కనబడుతుందా? ఇంత పెద్ద భూమి మీద ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇంత పెద్ద విస్తారమైన పొలం ఎక్కడుందో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఈ మ్యాప్లో, ఇది లేదా ఈ గ్లోబ్లో భూమిలో ఉంది మనం నివసించిన భూమి. ఒకసారి ఇండియాకి వెళ్ళమ్మా. ఇదిగోండి మనం ఇండియా ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి కొంచెం అరేబియాకి వచ్చేసి, ఇది అరేబియా. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తే చూసారా, ఇజ్రాయెల్ అనే పేరు ఇప్పుడు వస్తుంది, అది కొంచెం పెద్ద చేసిన తర్వాత ఇక్కడ ఉంది చిన్నది. ఈ చిన్నదానిని ఎందుకు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడో కూడా మీకు తెలియాలి. ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీబడి. ఇశ్రాయేలును దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి వాక్యం ఇచ్చి ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఒకసారి దీన్ని చిన్నగా చేయమా, ఈ భూగోళాన్ని చిన్నగా చేయ చెప్తాను. ఆపనా? మరి అంత వద్దు, కొంచెం పెద్దగా, ఇంకొంచెం రైట్. ఈ పక్కనంతా ఆసియా ఖండం, ఇది ఐరోపా ఖండం, ఇది ఆఫ్రికా ఖండం. ఇవన్నీ పక్కన నీళ్ళన్నీ ఉన్నాయి. మీరు చూస్తే ఆ కాలంలో ఇంకా పడవ ప్రయాణాలు కానీ ఓడ ప్రయాణాలు కానీ పెద్దగా లేవు. అంటే మనుషులు ప్రయాణం చేయాలంటే ఐరోపా నుంచి ఆఫ్రికాకు పోవాలన్నా, ఆఫ్రికా నుండి ఆసియాకి వెళ్ళాలన్నా, ఆసియా నుండి ఆఫ్రికాకి వెళ్ళాలన్నా కేంద్ర బిందువుగా ఇక్కడ అబ్రహాం గారి సంతానాన్ని పెట్టాడు దేవుడు. ఇక్కడ మీరు చూస్తే కొంచెం పెద్దగా చేయండి, చెప్తాను. దీన్ని పెద్దగా చేయమ్మా. నేను మీకు చూపిస్తున్నాను. వాక్యానుసారంగా మనం చాలా వచనాలు చూసాము. ఇక్కడ కనపడుతున్న సిరియా, ఇది అబ్రహాం గారి సంతానమే. ఇజ్రాయెల్, ఇది అబ్రహాం గారి సంతానమే.
జోర్డన్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది లోతు గారి కుటుంబాలు ఇవి, మోయాబు, అమ్మోనీయులు. అంటే ఈ ప్రపంచంలో భూమి మీద సంచరించే వాళ్ళు వర్తక వాణిజ్యాల కొరకు, బిజినెస్ కొరకు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం కొరకు ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ నాబీ దేశమును టచ్ చేసి వెళ్ళాల్సిందే, సెంటర్లో ఉన్న ప్లేస్ టచ్ చేసి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇక్కడ నుండి కడప వెళ్ళాలన్నా లేకపోతే అనంతపూర్ వెళ్ళాలన్నా మధ్యలో టచ్ అయ్యే ఒక టౌన్ ఉంటుంది, ఒక డిస్టిక్. అది ఏమిటా డిస్టిక్? అది కర్నూలు టచ్ చేసుకుంటూనే వెళ్ళాలి. కడపకు వెళ్ళాలన్నా అనంతపూర్కి వెళ్ళాలన్నా సెంటర్ పాయింట్ లాగా కనబడుతుంది అక్కడ. ఈజీగా మనం వెళ్ళాలనుకుంటే ఎలాగైతే ఒక సెంటర్ ప్లేస్గా ఉందో, ఇజ్రాయేల్ అనే దేశంలో దేవుడు యెరూషలేము అనే మందిరాన్ని పెట్టి నాయన మీరు రావాలి, ప్రపంచ దేశాలు మీరు ఎలాగో తిరుగుతున్నారు అన్ని చోట్లకు, ఒక దేశంలో దొరికే సరుకుల కొరకు, ఒక దేశంలో దొరికే వస్తువుల కొరకు, అన్నిటి కొరకు మీరు ప్రయాణాలు చేస్తున్నారు, అక్కడికి రావాలి. అక్కడికి వచ్చినప్పుడు ఇంత దూరం వచ్చాము, ఈ దేశంలో ఒక దేవుడు ఉన్నాడంట, ఆ దేవునికి ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత గొప్ప ఆలయం ఉందట, ఒకసారి వెళ్దాం పదండి అని అన్ని జనులందరూ అక్కడికి రావాలి. వచ్చినప్పుడు అక్కడ ఉన్న యాజకులు దేవుని మాటలు అన్ని జనులకు చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? టీచర్లు విద్యార్థులకు చదువు చెప్పడానికి పోయి విద్యార్థులను అడిగి మీరేం చేస్తున్నారు చెప్పండి అంటే, మేము మా దేశంలో మొలేకు అనే దేవత ఉన్నాడు, మా దేశంలో కెమోష్ అనేవాడు ఉన్నాడు, మా దేశంలో ఇంకొకరు ఉన్నారని చెప్పేసరికి ఎలా ఉంటారు, ఏం చేయాలి, మీ పద్ధతులు ఏంటి చెప్పండి అనేసరికి అలా చెప్పారు. ఆ తర్వాత ఈ దేవుడిని విడిచిపెట్టి ఈ ఇశ్రాయేలీయులు విద్యార్థులు చెప్పినట్లు విన్నారు. దేవుడు చెప్పినట్లు వినకుండా విద్యార్థులు చెప్పినట్లు విని మొత్తం స్కూలే దెబ్బతినిపోయింది. ఆల్ రైట్, అలా దెబ్బతినడంతో మనల్ని తిరిగి రక్షించడానికి దూరం అయిపోయిన మనల్ని మళ్ళీ అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఎవరు? లోకరక్షకుడుగా యేసు ప్రభు దిగి ప్రపంచానికి అక్కడి నుండి సువార్తను అందజేసుకుంటూ వచ్చాడు. అది జరిగిన మాట సందర్భం. వచ్చేద్దాం నిర్గమకాండం 19. నేను పేతురు గారి పత్రిక తీసుకొచ్చా కదా మిమ్మల్ని. వెరీ గుడ్. పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో మనమేమై ఉన్నాం? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:5 వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అలా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు మనకు ఒక బాధ్యత ఉంది. 9వ వచనంలో, ఈ 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రభువుని ఎరిగిన సంఘముగా కూర్చున్న మనమంతా ఇశ్రాయేలీలో ఆనాడు ఎలాగైతే యాజకులో, ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా ప్రభువుకు పరిచారకులం, యాజకులం. అది మన బాధ్యత. ఇశ్రాయేలీలు సరిగా చేయకపోవడంతో దేవుని పని మొత్తం ఆయన ప్రణాళిక దెబ్బతినిపోయింది. ఏదైనా తోటలో చెప్పిన మాట వినకపోతే ఆ పండు తిని ఈ భూమి మీదకి శాపం ఎలా వచ్చిందో, ఆ తర్వాత కాలక్రమేణా కనీసం వీళ్ళ ద్వారా అయినా ఈ లోకాన్ని కాపాడదామని చెప్పేసి దేవుడు ఒక విత్తనాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ విత్తనమే ఒకరోజు ఫలించింది, భూమిలో నుండి బయటికి వచ్చింది. అది ఎవరో కాదు, యేసు ప్రభు అని మన లోకరక్షకుడు సమాధిలో నుండి తిరిగి లేచాడు. అక్కడికి సాగింది ప్రయాణం. అది వచ్చేద్దామా 19వ అధ్యాయం. ఎన్నిసార్లు ఎక్కాడు ఇప్పటి వరకు మోషే గారు? 2 సార్లు. 2 సార్లు అయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందో, మళ్ళీ దిగుతాడా అక్కడే ఉంటాడో చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 19:8 వచనం. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచున్నట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుక్కుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఇప్పుడు ఎన్నోసారి దిగాలి? ఫస్ట్ ఒకసారి వెళ్ళాడు, చెప్పిరాపో అన్నాడు, దిగాడు. ఒక సైకిల్ పూర్తయింది, ఎక్కాడు, దిగాడు. తర్వాత రెండోసారి ఏం చేశాడు? ఎక్కేటప్పుడు ప్రభా ప్రజలందరూ ఈ విషయాలు చెప్పారని పైకి ఎక్కాడు. ఇప్పుడు అలా 2 సార్లు ఎక్కడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నువ్వు ప్రజలందరినీ పరిశుద్ధపరచు, వాళ్ళ బట్టలన్నీ ఉతుక్కొని నీట్గా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే, సరే ప్రభా చెప్పేసి వస్తానని మళ్ళీ పర్వతం మీద నుండి
వాళ్ళని బట్టలు ఉతుక్కొని పరిశుద్ధంగా ఉండాలని చెప్పడానికి దిగాడు మళ్ళీకి. మీకు అర్థమైందా మ్యాటర్ అక్కడ? 10వ వచనం, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధంగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఎందుకు ఈసారి దిగమంటున్నాడంటే ఒక రీజన్ చెప్తున్నాడు. వీళ్లకు ఒక విషయం అర్థవాలి. మోషే, నేను నిన్ను పంపించాను అని వీళ్ళు గుర్తుపట్టాలి. నీవు వారిని నడిపించే నాయకుడుగా నేను నిన్ను నిలబెట్టానని వాళ్ళు గుర్తుపట్టాలి. అది గుర్తుపట్టాలి అని అంటే నువ్వు వెళ్ళి వాళ్ళని పరిశుద్ధపరచరా. 9వ వచనం కండిషన్ చూడండి, మర్చిపోకండి. ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు. నిరంతరము నీ యందు నమ్మకం ఉంచాలి మోషే. ఈ అరణ్య ప్రయాణంలో నువ్వు ఏమి చెబితే వారు నమ్మాలి. నువ్వు ఏమి చెబితే వారి మీద వారు నిన్ను నమ్మాలి. నువ్వు చెప్పేది అబద్ధం అని ఎదురు తిరగకూడదు. దే షుడ్ ఆనర్ యూ, దే షుడ్ రెవర్ యూ. నిన్ను గౌరవించాలి వాళ్ళు నువ్వు చెప్పేది. నేను నిన్ను పంపించానని ఆధారము కారు మబ్బులలో నేను నీ దగ్గరకు వస్తాను. అలా జరగాలంటే నువ్వు మళ్ళీ కిందికి వెళ్ళి వాళ్ళని పరిశుద్ధపరచు. ఓకే ప్రభువా అని మళ్ళీ దిగుతున్నట్టు. 11వ వచనం, 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రం సుమి. ఈ పర్వతం ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను, లేక పొడవబడవలను. మనుష్యుడు కానీ మృగము కానీ బ్రతుకూడదు. బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతం యొద్దకు రావాలనను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుక్కొనిరి. ఎన్నిసార్లు అయింది ఇప్పుడు? 2 సార్లు పైకి ఎక్కాడు, 2 సార్లు దిగాడు. మొదటిసారి ఎక్కినప్పుడు దేవుడు, ఇదిగో వీళ్ళంతా నా ప్రజలు, నేను వారి దేవుడును, మీరు నా కట్టడలు పాటిస్తే మీరు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు, నేను మిమ్మల్ని గద్దలెక్కల మీద తీసుకొని వచ్చాను చెప్పి రాపో అంటే ఓకే ప్రభు చెప్పేసి వస్తాను. దేవుడు ఏం చెప్పినా వింటామని వాళ్ళు చెప్పేసరికి ప్రభువా వాళ్ళు వింటారంట ప్రభువా అని చెప్పేసి పైకి వెళ్ళండి. అలాగైతే ఇంకొకసారి ఇంకో మాట చెప్తున్నాను, నేను నిన్ను పంపానని వాళ్ళు గుర్తుపట్టాలి. వెళ్ళి వాళ్ళని పరిశుద్ధపరచరా, నేను వారి కారు మబ్బులో కనపడతానంటే సరే ప్రభువా వెళ్ళేసి వస్తారని మళ్ళీ దిగాడు. దిగి 14వ వచనం, అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుక్కొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండి, మీరు 3వ రోజు సిద్ధంగా ఉండండి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. నేను నిన్ను పంపించానని వాళ్ళు గుర్తుపడడానికి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడట వారికి? పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణకిరి. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. పర్వతం క్రింద వీళ్ళు ఉన్నారు ప్రజలంతా. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. అంటే దేవుడు దిగితే అలా ఉంది పరిస్థితి, అగ్నిమయంతో నిండుకుపోతుంది. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. మోషే గారు మాట్లాడుతున్నారు, దేవుడు సమాధానం ఇస్తున్నాడు. అయితే ఇది ఒక విచిత్రమైన స్వరం. సంభాషణ దేవునికి, మోషే గారికి మాత్రమే అర్థమవుతుంది. కానీ మిగిలిన వారికి ఏమవుతుందంటే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో దేవుడు ఒక క్లారిటీ ఇస్తున్నాడు మనకు. అంటే దేవుడు చెబుతుంటే మోషే గారుతో పాటుగా క్రిందున్న ప్రజలందరూ విన్నారా, మోషే గారికి మాత్రమే వినపడిందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, మీ అందరికి వినపడుతుంది కదా. కానీ అక్కడ మోషే గారు వీళ్ళందరినీ సిద్ధపరిచి పర్వతం దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కడ వినపడే శబ్దం
ఎలా వినపడిందో ఏంటో 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో 12వ వచనం, 4:12. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరం మాత్రమే వింటిరి. స్వరము అంటే గొంతు వినపడుతుంది, మాటలు క్లియర్గా లేవు. ఒకవేళ దేవుడు చెప్పే మాటలన్నీ క్లియర్గా వినపడి ఉంటే మిగిలిన వాళ్లకు మళ్ళీ మోషే గారు రిపీట్ చేయాల్సిన పని ఉండేది కాదు. వారికి పక్కన ఎవరో మాట్లాడుతున్నారండి, మనకు క్లారిటీ ఉండదు. కానీ మోషే గారికి మాత్రము అవి చక్కగా వినపడుతూ, వారికి మాత్రం శబ్దం మాత్రమే, ధ్వని మాత్రమే వినపడుతుందట. చూద్దాం 18వ వచనం 19వ అధ్యాయం నిర్గమకాండం 19:18. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను, ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. ఇప్పుడు ఎన్నోసారి ఎక్కాడు? 3వసారి. ఎన్నేళ్ల వయసులో? 80 ఏండ్ల వయసులో పర్వతం ఎక్కుతున్నాడు ప్రతిసారి. 21వ వచనం, అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించు. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని, మేము చూస్తాం దేవుణ్ణి అని. అందరూ ఎవరైనా పెద్ద ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంటో, పెద్ద క్రికెట్ ప్లేయర్, ఎవరైనా సెలబ్రిటీ వచ్చారనుకోండి, జనాలు ఏం చేస్తారు? మేము చూడాలి గుంపు వస్తారు కదా. నువ్వు ఇప్పుడు పర్వతం మీదకి వచ్చావు, వాళ్ళని పర్వతం ముట్టద్దని చెప్పాను, పొరపాటున ఎవరైనా ముడితే ప్రాణాలు పోతాయి, ఎవరు ముట్టకూడదని చెప్పేసి మళ్ళీ చెప్పి రాపో అని చెప్పి మళ్ళీ దింపుతాడు. ఏం మాట్లాడలేదు అక్కడ దేవుడు. చెప్పింది ఏంటి? 21వ వచనంలో, అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకునవలెనని మోషేతో చెప్పగా, ప్రభువా ఇంకెన్నిసార్లు ఎక్కి దిగమంటావు ప్రభువా అన్నట్లుంది ఈసారి వచనం. 23వ వచనం, మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు ప్రభువా, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలని మాకు ఖండితంగా ఆజ్ఞాపించింది. ప్రభువా నన్ను మళ్ళీ కిందికి దిగమంటున్నావు, నేను చెప్పేసి వచ్చే వాళ్ళు ఎవరు ఎక్కమని చెప్పారని చెప్పేసి అంటున్నాడు. 3వసారి చెప్తున్నాడు ఈ మాట. అప్పుడు అందుకు యెహోవా నువ్వు కిందికి వెళ్ళు, నీవు దిగి వెళ్ళమంటున్నాడు. అంతే, దేవుడు చెప్పాడంటే ఆయన నిర్ణయం ఆయనదే. 24వ వచనం, అందుకు యెహోవా 23, 24 వచనాలు చూడండి. మోషే యెహోవాతో, ప్రభువా ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు ప్రభువా, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను, వాళ్ళు రారు ప్రభువా అనంటే, అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావాలను. ఈసారి నువ్వు మీ అన్న ఇద్దరు రండి అంటున్నాడు అక్కడ. ఆ మాట అప్పుడే చెప్పింటే మేము ఎప్పుడో వచ్చేవాళ్ళం కదా, మేము ఆల్రెడీ చెప్పాము ఎవరు ముట్టద్దని అన్న ఏమాత్రం విసుగు చెందకుండా మళ్ళీ దిగాడు పాపం. అంటే ఈ 19వ అధ్యాయంలో ఎన్నిసార్లు ఎక్కాడు, ఎన్నిసార్లు దిగాడు? 3 సార్లు ఎక్కాడు. ఫస్ట్ టైం ఎందుకు ఎక్కాడు? నేను గద్దరెక్కల మీద వీళ్ళని తీసుకొచ్చా, నా కట్టడలు వాళ్ళు పాటిస్తే నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటారు, చెప్పిరాపో అంటే చెప్పేసి వచ్చాడు. ప్రభా వాళ్ళందరూ పాటిస్తారంట ప్రభా. సరే, రెండోసారి నేను 3వ దినాన మళ్ళీ కనపడతాను, ఈ ప్రజలందరూ పరిశుద్ధపరచుకోమని చెప్పు అంటే, సరే ప్రభు అని కిందికి వచ్చి అందరూ మీ బట్టలు ఉతుక్కోవాలి, తర్వాత అంత జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా అది ఇది అని చెప్పి పైకి ఎక్కాడు. రెండోసారి మళ్ళీ ఎక్కాడు. ఎక్కిన తర్వాత అయితే మోషే నువ్వు పని చేయి, నేను నీతో మాట్లాడుతున్నానని అర్థమైంది ప్రజలకు, వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని మళ్ళీ పరిగెత్తుకొని అందరూ దొమ్మిగా పరిగెత్తుకొని వచ్చి నన్ను చూడడానికి పర్వతం ముడతారేమో, వాళ్ళలో ముట్టకుండా ఉండాలని చెప్పి రాపో అంటాడు. ప్రభా మేము చెప్పేశాను ప్రభా, ఎవరు రారు ప్రభా అన్నాడు అక్కడ. లేదు నువ్వు ఈసారి వెళ్ళి కిందికి, ఈసారి నువ్వు మీ అన్న ఇద్దరు రండి అన్నాడు అక్కడ. నీవును నీతో అహరోనును ఎక్కి రావాలను, అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా,
మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. అలా పర్వతం దిగి కింద ఉన్నాడు మోషే గారు. ఈసారి మళ్ళీ ఎక్కాలి. ఎక్కుతాడో లేకపోతే ఇంకా ఏం జరుగుతుందో సిద్ధపరుస్తున్నాడు. చూడండి దేవుని యొక్క సిద్ధపాటు ఎలా ఉందో. మిగిలిన అనేక విషయాలు రేపటి దినం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రయాణం మొదలైంది మనది. ఏమిటా ప్రయాణం? ఇశ్రాయేల్లో నుండి ఐగుప్తును బయటికి తీసే ప్రయాణం. ఆగిపోయిన ప్రయాణం ఏంటి? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటికి రావటం. అయిపోయింది అది. ఆలోచించండి. ఇంతటితో వాక్య సందేశం, వాక్య ధ్యానం సమాప్తం. ప్రకటనలు కూడా ఏమీ లేరు. బ్రదర్ గారికి డ్యూటీ ఉండి వెళ్ళిపోయారు. మనం ఒకటేసారి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆల్ రైట్, థ్యాంక్ యూ. మోకరించడానికి శక్తి గలవారు మోకరించినట్లయితే ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపటి దినాన యథావిధిగా మీరు సమయానికి రాగలిగితే కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు ఈ కార్యక్రమం అంతట్లో తోడై ఉండి ఆది అంతం మీరే ఉండి నడిపించినందుకే స్తోత్రములు తండ్రి. నా ప్రభువా, ఈరోజు పాడిన పాటల ద్వారా, చదవబడిన వాక్యము, విత్తబడిన వాక్యం ద్వారా మీరు మహిమ పొందారని ఆశిస్తున్నాం తండ్రి. మీరు చేస్తున్న చేయబోతున్న ప్రతి మేలును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు నా తండ్రి, మోషే గారిని మీరు అన్నిసార్లు పర్వతం మీదకి పిలిచి మళ్ళీ క్రిందికి వెళ్ళి అన్నిసార్లు అలా పంపిస్తున్నా కూడా నా ప్రభువా, అలయక విసుగు చెందక నోరెత్తి ఒక మాట కూడా అనక నా తండ్రి, అన్నిసార్లు మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఎన్నో మార్లు నా ప్రభువా, మేము మీ పరిచర్యలో అలయక విసుగక సాగిపోటకు అలాంటి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, మీ యొక్క అడుగుజాడలను, మీ కట్టడలను, ఆజ్ఞలను మేము నిరంతరము పాటించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, సదా మీ సన్నిధిలో నిలిచి వాక్యమును మా అందరికీ ప్రసాదించమని, మీ బిడ్డలైన ఈ సంఘం మీద నా ప్రభువా మీ కృప, కనికరము, ప్రేమ, కరుణ, కటాక్షములు, కృపాక్షయములు మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తూ, వీరి సంబంధికులు నా తండ్రి ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో అక్కడ మీ యొక్క తోడు కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచు. ఇక్కడున్న వారికి మీ కృపను అనుగ్రహించమని నా తండ్రి, భక్తిపరులైన బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాం. సదా మీ సన్నిధిలో నిలిచి వాక్యం అనుగ్రహించమని వేడుకొంచు. మీ చిత్తమైతే తిరిగి రేపటి సమయంలో మేము మరొకసారి ఈ విధంగా కలుసుకుంటూ కృప చూపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు ప్రేమ, కృపా, సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ, చెదరి ఉన్న సమస్త పరిశుద్ధులతోనూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.